గట్టు ఇంకా చింకి బయట గార్డెన్లో మిగతా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. గుడ్డి కూడా ప్లేట్లు తీసుకుని అక్కడికి వస్తుంది. అరే గుడ్డి, ఏం తీసుకుని వచ్చావు? మీ అందరికీ టిఫిన్ తీసుకుని వచ్చాను. అమ్మ పంపింది. అమ్మ యానివర్సరీ. వావ్, ఇందులో పేస్ట్రీ కూడా ఉంది. హా, వాటితో చిప్స్ ఇంకా సమోసా కూడా ఉన్నాయి. ఎంజాయ్ చెయ్యండి. కానీ గుడ్డి, మీ అమ్మ నాన్నల కోసం ఏం చేశావు? బబ్లు చాచాతో కలిసి నేను మార్కెట్లోకి వెళ్ళి అమ్మ కోసం చీర కొన్నాను. నాన్నకి దానికి మ్యాచింగ్ కొన్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ అదే వేసుకున్నారు. మీరందరూ కూడా కాసేపటి తర్వాత ఇంటికి రండి, మనం డాన్స్ చేద్దాం. ఇప్పుడు నేను వెళ్తాను. అప్పుడే చింకి గట్టు వైపు చూసి, గట్టు, నీకు గుర్తుంది కదా, వచ్చే వారమే మన అమ్మ నాన్నల యానివర్సరీ. మనం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. గుడ్డిలాగా లాస్ట్ మినిట్లో గుర్తొస్తే కష్టమవుతుంది. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు చింకి. కానీ ఏం ప్లాన్ చేయాలి ఇప్పుడు? ఏదైనా డిఫరెంట్గా చేద్దాం. డిఫరెంట్ అంటే? ఆగు, ఇప్పుడు ఆడుకుందాం. కాసేపటి తర్వాత ఇద్దరం ఆలోచిద్దాం. సరే సరే. కాసేపటి తర్వాత అమ్మ భోజనం చేయడానికి పిలుస్తుంది. నాన్న కూడా ఆఫీస్ నుంచి వస్తారు. ఇంకా అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. మీరు రాకేష్ వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్తాన్నారుగా? అరే, టైం ఎక్కడ దొరుకుతుంది? ముందు ఇల్లు, తర్వాత ఆఫీస్, తర్వాత కరెంట్ ఆఫీస్. ఇక జీవితం ఇలాగే నడుస్తుంది. అవును, నువ్వు సరిత శ్రీమంతానికి వెళ్ళి వస్తానని చెప్పావు కదా, వెళ్ళావా? అరే, ఎలా వెళ్తాను? మధ్యాహ్నం వెళ్ళి ఇంటికి వస్తారు. తర్వాత లంచ్, ఇంకా ఆ తర్వాత వీళ్ళ హోంవర్క్. ఇంకెప్పుడు నేను నా స్నేహితురాళ్ళని కలిసేది? ఇద్దరూ బాధపడుతూ భోజనం చేస్తూ ఉంటారు. గట్టు చింకి ఇదంతా చూస్తూ ఉంటారు. ఇద్దరూ గదిలోకి వెళ్తారు. ఇంకా అనుకుంటారు, ఈసారి అమ్మా నాన్న యానివర్సరీకి వాళ్ళ ఫ్రెండ్స్ ని సర్ప్రైజ్ పార్టీకి పిలవాలని. కానీ అలా ఎలా చేయాలి? నానమ్మ తాతయ్యల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్లే అందరికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలుస్తారు. వావ్, అమ్మ ఎంత హ్యాపీ అవుతుంది కదా వాళ్ళ స్నేహితురాలను చూసి. ఎస్, బంటిని కలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. యానివర్సరీ రోజు వస్తుంది. అమ్మా నాన్న ఇంట్లోనే కూర్చొని ఉంటారు. అప్పుడే తలుపులో నుంచి వాళ్ళ స్నేహితులందరూ వచ్చి అంటారు, సర్ప్రైజ్! అరే రాకేష్, సాహిల్, సురేష్, మీరందరూ ఇక్కడ? హే భగవంతుడా, సిమ్రన్, సుధా, కవిత, మీ అంతా ఇది ఎలా సాధ్యమైంది? నీ అత్తయ్య నుంచి ఫోన్ వచ్చింది. తను చెప్పారు, ఇంకా ఎన్ని సంవత్సరాలైంది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాం. మిత్రమా, ఇన్ని రోజులు పని వల్ల కలవడం కుదరలేదు. అలా అంటూ అతను నాన్నని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడే సొసైటీ అంకుల్ ఒక వ్యక్తిని తీసుకుని తినడానికి కావలసిన సామాన్లు తీసుకొనొస్తాడు. అరే, ఇదంతా ఎవరు చెప్పారు? గట్టు చింకి వాళ్ళు నాకు ఈ సర్ప్రైజ్ పార్టీ గురించి చెప్పారు. ఎంతమంది వస్తారో అది కూడా చెప్పారు. నేను అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. ఇదంతా చూసి అమ్మ ఎమోషనల్ అవుతుంది. ఇంకా ప్రేమగా గట్టు ఇంకా చింకీతో ఇలా అంటుంది, ఇంత ప్లాన్ చేశారా మాకోసం? పిల్లలు, మీరు మాకు ఈ రోజు ఎంత చేశారో మీకు తెలీదు. మా స్కూల్ ఇంకా కాలేజ్ రోజులు బాగా గుర్తొచ్చాయి. హ్యాపీ యానివర్సరీ నాన్న. హ్యాపీ యానివర్సరీ మమ్మీ. మీ ఇద్దరు ఆనందంగా ఉన్నారు కదా? ఆ రోజు మీ ఇద్దరు టేబుల్ దగ్గర బాధపడుతున్నప్పుడే మేము ఈ పార్టీ ప్లాన్ చేశాము. ఎలా ఉంది? క్రెడిట్ అంతా పిల్లలకు. ఇంకా చైర్మన్ గారు కూడా భోజనం తీసుకుని వచ్చారు. లేకపోతే మేము ఈ సర్ప్రైజ్ చేసేవాళ్లమే కాదు. రాకేష్ వచ్చి ఇలా అంటాడు, ఎంత మంచి పిల్లలు వీళ్ళు. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్స్. ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారా? డాన్స్ చెయ్యండి, పాటలు పాడండి, ఎంజాయ్ చేయండి. నేను ఇంకా చింకీ గట్టు కిచెన్లో ఉంటాము. హా నానమ్మ. అమ్మా, నువ్వు కూడా. మీరు కిచెన్ వైపు వస్తే బాగుండదు. గట్టు, చింకీ ఇంకా నాన్నమ్మ అందరి కోసం భోజనం సర్వ్ చేస్తూ ఉంటారు. చింకీ చిన్న చిన్న కప్పులలో గులాబ్ జామ్ను పెడుతూ ఉంటుంది. గట్టు ప్లేట్లని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటాడు. చింకీ, నువ్వొకసారి ప్లేట్లు గ్లాసులు అన్నీ చెక్ చెయ్యి. తక్కువ కావు కదా? ఇంకా పిల్లలు, లాస్ట్కి ఇవ్వాలి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాక చెప్పండి, నేను 2 నిమిషాల్లో బిర్యానీ వేడి చేస్తా. సరే నాన్నమ్మ. హాల్లో అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. సుధా, నీకు గుర్తుందా ఆ పాట? ఎప్పుడు మనం డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళం.
హాల్లో పాటలు వస్తూ ఉంటాయి. ఇంకా అమ్మ కూడా చాలా ఆనందంతో అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. గుర్తుందా, ఈ పాటకు మనిద్దరమే యానివర్సరీ ఫంక్షన్లో డాన్స్ చేశాము. అరే అయితే ఇవాళ మీరు ఎందుకు ఆగిపోయారు? మళ్ళీ మొదలు పెట్టండి. అమ్మా మమ్మీ మీరు ఆంటీతో డాన్స్ చేయండి, వీడియో తీస్తాను. కానీ ఈసారి వేరే పాట పెట్టండి. అప్పుడే నాన్న పాట పెడతాడు. పాట వస్తూ ఉంటుంది. అమ్మ ఇంకా సుధా ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు చాలా ఆనందంతో ఒకరినొకరు హత్తుకుంటారు. థ్యాంక్ యూ సుధా ఫర్ కమింగ్. మై ప్లెజర్. అప్పుడే నాన్నమ్మ అందరినీ భోజనం చెయ్యమని చెప్తుంది. అందరూ వాళ్ళ ప్లేట్లలో భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చాలా టేస్టీగా ఉంది ఆంటీ గారు. థ్యాంక్స్ వీళ్ళకి చెప్పాలి, నాకు కాదు. ప్లానింగ్ మొత్తం వీళ్ళదే, నేను కేవలం సహాయం చేశాను. అది విని అమ్మ ఎమోషనల్ అవుతుంది. కాసేపటి తర్వాత అందరూ వెళ్ళిపోతారు. గట్టు ఇంకా చింకి నాన్నమ్మతో కలిసి కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ నాన్నమ్మ, అమ్మా నాన్నలు చాలా హ్యాపీగా ఉన్నారు. అది నిజమే. పిల్లలు, ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత కోడలు డాన్స్ చేయడం చూశాను. అక్కడ దూరంగా అమ్మా నాన్న వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం విని చాలా ఆనందపడతారు. అరే ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. ఏంటి? హ్యాపీ యానివర్సరీ నా జీవితంలోకి వచ్చినందుకు. మీకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. అప్పుడే గట్టు చింకి కూడా పరిగెడుతూ వచ్చి హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ, ఐ లవ్ యూ. లవ్ యూ టూ పిల్లలు. అందరూ ఒకరినొకరు హత్తుకుంటారు. నాన్నమ్మ ఇదంతా దూరంగా నిలబడి చూసి ఆనందపడుతుంది. ఎడారి యాత్ర. గట్టు ఇంకా చింకి సాయంత్రం స్నాక్స్ తింటూ ఉంటారు. అప్పుడే నాన్న ఆఫీసు నుంచి తిరిగి వస్తాడు. ఇద్దరూ పరిగెడుతూ వెళ్లి నాన్నని హత్తుకుంటారు. నాన్న పిల్లలు నీకోసం ఈరోజు ఒక సర్ప్రైజ్ తీసుకుని వచ్చాను. ఏంటి నాన్న, త్వరగా చెప్పొచ్చు కదా. ఇదిగోండి. ఇదేంటి నాన్న? ఇది ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్టివల్ పాసెస్. ఇక మీరు రెడీ అవ్వండి. మనం అందరం కలిసి రాజస్థాన్లోని థార్ ఎడారికి వెళ్తున్నాం. ఇద్దరు పిల్లలు ప్రాసెస్ చూసి చాలా ఆనందపడతారు. వావ్, మనం డిజర్ట్ సఫారీ చేస్తాం కదా, పైన కూర్చుంటాం కదా నాన్న. హా, ఇది ఏ సిటీలో జరుగుతుంది? ఇది బికానియర్ లో జరుగుతుంది బాబు. బికానీర్ దాన్ని డిజర్ట్ కి తినడానికి తాగడానికి చాలా ఫేమస్. అక్కడ ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. అక్కడే ఒంటెలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిజంగా? ఆ ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే శర్మ అంకుల్ దీని పాసెస్ మనకిచ్చారు మన వింటర్ వెకేషన్ కోసం. ఎలా ఉంటుంది ఆ డెజర్ట్? చాలా మట్టి ఉండి ఉంటుంది. నేను యూట్యూబ్ లో మాత్రమే చూశాను. మన భూమి రకరకాలుగా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట ఎలా అయితే మనుషులం ఉన్నామో మనం ఒక్కొక్కరం ఒక్కోలా ఉంటాం. మనకి ఒక్కొక్కరి ముఖం ఒక్కోలా ఉంటుంది. అదే విధంగా భూమి కూడా ఒక్కొక్క చోటు ఒక్కొక్క రకంగా ఉంటుంది. వావ్ అమ్మా, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మనం డిజర్ట్ లో తిరగడానికి వెళ్తున్నాం. అక్కడ క్యామెల్ ఎక్కుతాం. ఆ ఇంకా మనం బికానియర్, జైసల్మేర్ ఇంకా జోధ్పూర్ కూడా అక్కడంతా తిరగడానికి వెళ్దాం. కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. యూట్యూబ్ లో చూడండి అక్కడ ప్లేసెస్ గురించి ఎలా ఉంటాయి అనేది. స్కూల్ అయిపోతుంది. గట్టు చింకి కూడా ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత అమ్మ అందరికీ భోజనం వడ్డిస్తుంది. గట్టు అప్పట్నుంచి తార్ రాగిస్తాన్ వీడియోలు చూస్తూ ఉంటాడు. గట్టు, ముందు భోజనం చెయ్యి, ఫోన్ పక్కకు పెట్టు. అమ్మా, నాన్న మమ్మల్ని డెజర్ట్ వీడియో చూడమన్నారు, అందుకే చూస్తున్నాము. మనం డెజర్ట్ కి వెళ్తున్నాం కదా. అప్పుడే నాన్న దూరంగా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇంకా నవ్వుతూ ఉంటాడు. అన్నీ యూట్యూబ్ లోనే చూస్తారా ఏంటి? ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకేం చూస్తారు మరి మీరు? నేను కేవలం లిస్టు తయారు చేయమని చెప్పాను. సరే, ఎలాగూ ఇప్పుడు సెలవులు వచ్చాయి కదా, మనం డిజర్ట్ కి తిరగడానికి వెళ్దాం, సరేనా? డిజర్ట్ సవారీ, క్యామెల్ సవారీ అంతా చేద్దాం. అక్కడ మనం ఏ సిటీస్ చూస్తాం? నేనైతే చిన్నప్పుడు మా పేరెంట్స్ తో తిరగడానికి వెళ్ళా. మీరు అమ్మమ్మతో కలిసి తిరగటానికి వెళ్ళారా? హా తల్లి, నేను కూడా మీ అంత చిన్నగా ఉన్నప్పుడు. చూడండి, భారతదేశంలో డిజర్ట్ లో బేకనీర్, జైసల్మేర్, జోధ్పూర్, బర్మీర్ ఉన్నాయి. అక్కడ పాకిస్తాన్ బోర్డర్ కూడా ఉంటుంది. మేము మీకు బోర్డర్ కూడా చూపిస్తాము. ఇంకా అక్కడ సిటీ కూడా, జ్ఞాపకాలు బాగుంటాయి. వావ్ నాన్న, క్యామెల్ తో కలిసి ఆడుకుంటాను నాన్న.
తప్పకుండా ఆడుకో తల్లి. తరువాత అందరూ కలిసి రాజస్థాన్కి బయలుదేరుతారు. జోధ్పూర్లో దిగిన తర్వాత నాన్న ఒక క్యాబ్ ని పిలుస్తాడు. దీని ద్వారా అందరూ జాసల్మేర్కి బయలుదేరుతారు. డెసర్ట్కి చేరుకున్న వెంటనే గట్టు చింకి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎంత మట్టి ఉంది నాన్న ఇక్కడైతే మట్టి పర్వతమే ఉన్నట్లుంది. అవును గట్టు, ఇది మట్టి పర్వతమే. కానీ పర్వతం అందం ఏంటంటే గాలితో ఎగిరిపోతుంది. ఇంకా దాని చోటును కూడా మార్చేసుకుంటుంది. బాబోయ్, ఎగిరే పర్వతమా? ఇక్కడ నీళ్లు కూడా లేవు నాన్న. ఇక్కడ వాళ్ళు స్నానం ఎలా చేస్తారు? ఇక్కడ చెట్లు కూడా కనిపించడం లేదు. బాబు, ఇక్కడికి ఒక నెరా తీసుకుని వచ్చారు. బికానీర్ మహారాజు గంగా సింగ్ ద్వారా అవి జైసల్మేర్ దాకా వచ్చాయి. నేరా అంటే ఏంటి నాన్న? ఆ నదిలో నుంచి నీళ్లు కట్ చేసి ఆ చోటికి పంపిస్తారు, ఎక్కడైతే నీళ్లు ఉండవో. ముందు అసలు అక్కడ నీళ్లే ఉండేవి కావు. ఇప్పుడు అందరి ఇళ్లలో వాళ్ళకి కావలసిన నీళ్లు వస్తున్నాయి. హా, ఇంకా పిల్లలు, ఇక్కడ కాక్టస్ ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా ఉంటాయి అక్కడ. ఆ చెట్లు పెద్దగా అవడానికి చాలా తక్కువ నీళ్లు అవసరపడతాయి. వాతావరణం కూడా ఎంత బాగా సహకరిస్తుందో చూడండి. తక్కువ నీళ్లే అవసరం పడతాయి, చెట్లు కూడా పెద్దగా అవుతాయి. పదండి, ఇప్పుడు మనం రాజస్థాన్లో వేరే ప్లేస్కి వెళ్దాం. అందరూ జైసల్మేర్లో సమ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మొత్తం రాజస్థానీ ఉంటుంది. చాలా మంది తెలుపుగా ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఒంటెని తీసుకుని దాని మీద కూర్చుని సఫారీలను ఎక్కించుకుని సఫారీ చేస్తూ ఉంటారు. నాన్న, నేను కూడా వంట పైన కూర్చుంటాను. నాన్న, అక్కడ మేము అందరితో కలిసి డాన్స్ కూడా చేస్తాము. సరే, మనం ఒకటొకటిగా అన్ని యాక్టివిటీస్ చేద్దాము. నాన్న సరిగ్గా చేసి ఒంటె అతన్ని పిలుస్తాడు. అన్నా, మేమందరం ఒంటెపై సవారీ చేయాలనుకుంటున్నాం. మీ అందరికీ 2 వంటలు కావాలి. ఒక్కో వంట పైన ఒక పిల్లాడు, ఒక పెద్దవాళ్ళు. ఓ సరే. కాసేపటి తర్వాత ఒక వంట పైన నాన్న ఇంకా చింకి, ఇంకా మరొక వంట పైన అమ్మ ఇంకా గట్టు కూర్చుంటారు. వంటె పైకి లేవగానే పిల్లలిద్దరూ ఆనందంతో గట్టిగా నవ్వుతూ ఉంటారు. భలే ఉంది కదా. నాన్న, అక్కడ చూడండి, డెజర్ట్ మొత్తం కనపడుతుంది. ఎంత అందంగా కనిపిస్తోంది, అచ్చం బంగారం లాగా. అందుకే ఇక్కడ భూమి మొత్తాన్ని బంగారు భూమి అని పిలుస్తారు. ఎందుకంటే సూర్యకిరణాలు మట్టిపై పడగానే మట్టి మొత్తం కూడా బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. చూడండి మీరే. అవును, అచ్చం బంగారంలానే కనిపిస్తుంది. ఒక అరగంట తిరిగిన తర్వాత అందరూ కిందికి దిగుతారు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి ఆ డాన్స్ చేసే వాళ్ళ దగ్గరికి పరిగెడతారు. వాళ్ళ వెనకాలే అమ్మా నాన్న కూడా వెళ్తారు. అరే పిల్లలు, మెల్లగా పరిగెత్తండి. అక్కడ కొంతమంది పాట పాడుతూ ఉంటారు. ఇంకొకరు మేళం కూడా వాయిస్తూ ఉంటారు. ఇదేంటమ్మా? వీళ్ళు మేళం వాళ్ళ తల్లి. ఆ ఫ్లూట్ వాయించి పాముల్ని పట్టుకుంటారు. వీళ్ళ సంగీతం దేశం మొత్తం చాలా ఫేమస్. చింకీ కూడా అదంతా చూసి ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటుంది. తనని చూసి గట్టు కూడా అతను ఆపుకోలేకపోతాడు. అప్పుడే ఒక డాన్స్ చేసే అమ్మాయి వచ్చి అమ్మా నాన్న చేతులు పట్టుకుని వాళ్ళని కూడా డాన్స్ చేస్తుంది. అందరూ మజాగా రాజస్థాన్ మట్టి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మర్చిపోకండి, పిల్లల్ని మనం బోర్డర్ చూయించడానికి కూడా తీసుకెళ్ళాలి. నాకు గుర్తుంది. మనం ఇక్కడి నుంచే బయలుదేరదాం. నేను క్యాబ్ అతన్ని పిలుస్తాను. కాసేపటి తర్వాత అందరూ క్యాబ్లో కూర్చుని జైసల్మేర్లోని బార్డర్ దగ్గరికి వెళ్తారు. నాన్న, ఇక్కడ మొత్తం మట్టి మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ లేదు కూడాను. బాబు, తార్ రాజస్థాన్ దేశం మొత్తంలో కూడా అన్నిటికన్నా ఫేమస్ అయినది. ఇక్కడ స్వతంత్రం రాకముందు మనకు ఒక మహల్ కూడా ఉండేది. అది కూడా చాలా ఫేమస్. అది కూడా మట్టిలాగానే ఉండేది. నాన్న, ఈ చోటు ఎంత అందంగా ఉంది కదా, పర్వతాలు కన్నా వేరుగా ఉంది. ప్రతి ఒక్క చోటుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముంబైలో సముద్రం ఉంది కదా, జనాలు సముద్రం చూడటానికి అక్కడికి వెళ్తారు. మీరు బార్డర్ వచ్చేశారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే బిఎస్ఎఫ్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. నాన్న బయటికి వచ్చి అక్కడ బోర్డర్ చూడ్డానికి పర్మిషన్ తీసుకుంటాడు. గట్టు, చింకి, వీళ్ళు మన సైనికులు. వీళ్ళందరూ మన దేశాన్ని ఇక్కడే ఉండి రక్షిస్తూ ఉంటారు. జై హింద్ చెప్పండి. ఓకే అమ్మా. గట్టు ఇంకా చింకి సైనికులందరికీ కలిపి సెల్యూట్ కొడతారు. జై హింద్ అంటారు. ఇంకా దూరంగా నిలబడి రేగిస్తాన్ బోర్డర్ ని చూస్తూ ఉంటారు. మనం ఇంకా ముందుకు వెళ్ళలేమా నాన్న? లేదు బాబు, దీన్నే లైన్ ఆఫ్ బోర్డర్ అంటారు. ఇక్కడితోని మన దేశం పూర్తయిపోతుంది. మన దేశం ఎంత అందంగా ఉంది కదమ్మా. పర్వతాలు, డెజర్ట్, సముద్రాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, నదులు కూడా. హా తల్లి. పిల్లలు మళ్లీ డెసర్ట్లో ఎగురుతూ ఆడుకుంటూ ఉంటారు.
అమ్మా నాన్న ఒకరికొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. பாக்கெட் மணி. சாயந்தரம் மணி 7 இருக்கும். அம்மா கிச்சன்ல டின்னர் ரெடி பண்ணிக்கிட்டு இருந்தாங்க. சிங்கி அவனுடைய ஸ்டடி டேபிள்ல கலைஞ்சு போயிருக்கிற புக்ஸ் எல்லாத்தையும் சரி பண்ணிக்கிட்டு இருந்தா. கட்டு அவனோட பேட் எடுத்துக்கிட்டு அப்படியே காத்துல 6 அடிக்கிறதுக்கு பிராக்டிஸ் பண்ணிக்கிட்டு இருந்தான். அட, இந்த பேட்டோட ஹேண்டில் லூஸ் ஆயிடுச்சு. மம்மி, எனக்கு புது பேட் வேணும். கட்டு, முதல்ல இப்போ படிக்கிறதுக்கு உக்காரு. நெக்ஸ்ட் வீக்ல எக்ஸாம் ஸ்டார்ட் ஆக போகுது. எக்ஸாம்ல நல்லபடியா மார்க் எடுத்தாதான் உனக்கு புது பேட் வாங்கி கொடுப்பேன், புரியுதா? அதுக்குள்ள அப்பாவும் ஆபீஸ் முடிச்சுட்டு வீட்டுக்கு வந்தாரு. அவரை பார்த்து கட்டு டக்குன்னு போய் அவருடைய புக்ஸ் எடுத்துக்கிட்டு படிக்கிறதுக்கு உக்காந்துட்டான். அப்பா பசங்க 2 பேரும் படிக்கிறத பார்த்து ரொம்ப சந்தோஷப்பட்டாரு. அதுக்கப்புறமா சோஃபால உட்காந்து கொஞ்சம் ஓய்வு எடுத்தாரு. அட, இந்த டிவி ரிமோட் எங்க போச்சு? இன்னைக்கு நியூஸ் ரொம்ப இம்பார்ட்டன்ட் ஆச்சு. அட, கட்டு சிங்கி, நீங்க டிவியோட ரிமோட்டை எங்க வச்சிட்டீங்க? கட்டு சிங்கி 2 பேரும் ரிமோட்டை தேட ஆரம்பிச்சாங்க. கொஞ்ச நேரத்துல சிங்கிக்கு ரிமோட் கிடைச்சிருச்சு. அது நியூஸ் பேப்பருக்கு கீழே தான் இருந்துச்சு. அப்பா, எடுத்துக்கோங்க ரிமோட். இங்கேயே தான் நியூஸ் பேப்பருக்கு கீழே தான் இது இருந்துச்சு. இன்னைக்கு நியூஸ் எதுக்குப்பா ரொம்ப இம்பார்ட்டன்ட்? ஏதாவது கிரிக்கெட் மேட்ச் இருக்கா? கிரிக்கெட் மேட்சோட ரொம்ப இம்பார்ட்டன்ட். இன்னைக்கு நம்ம நாட்டோட பட்ஜெட் டிக்ளேர் ஆயிருக்கு. இப்படி சொல்லி அப்பா டிவி ஆன் பண்ணிட்டு நியூஸ் சேனலை வச்சாரு. அப்போ டிவில நியூஸ் படிக்கிறவங்க பட்ஜெட் பத்தி விவரமா சொல்லிக்கிட்டு இருந்தாங்க. அப்போ ஸ்கிரீன்ல நிறைய டெக்ஸ்ட், நிறைய நம்பர்ஸ் எல்லாமே வந்துகிட்டு இருந்துச்சு. இவங்க இவ்வளவு சீக்கிரமா சொல்றாங்க, உங்களுக்கு எப்படிப்பா புரியுது? நாங்க ஸ்கிரீன்ல வர்றத படிக்கிறதுக்கு முன்னாடி அங்க இருக்கிற நம்பர்ஸ், எழுத்துக்கள் எல்லாமே டக்கு டக்குன்னு மறைஞ்சு போயிடுது. வேற டீடைல்ஸ் எல்லாம் வந்துடுது. அட கட்டு, நீ படிக்கிற ஸ்பீட் ரொம்ப கம்மி. கட்டு சிங்கி 2 பேரும் உட்காந்து அழகா நியூஸ் பாத்துக்கிட்டு இருந்தாங்க. சிங்கியும் அப்பா கூட உட்காந்து நியூஸ் பார்த்து அந்த நியூஸ புரிஞ்சுக்க ஆரம்பிச்சா. இந்த பட்ஜெட்னா என்னப்பா? ஆமா, எனக்கும் அதை தெரிஞ்சுக்கணும். இவங்க நிறைய பணத்தை பத்தி பேசுறாங்க, லட்சம் கோடிங்கறாங்க. அட, நீங்க இன்னும் சின்ன பசங்க. பெரியவங்க ஆனதும் பட்ஜெட்னா என்னன்னு தெரிய வரும். அதுக்குள்ள அம்மா கிச்சன்ல இருந்து வெளியே வந்தாங்க. அப்போ பசங்க அப்பா கிட்ட கேக்குற கேள்வியை பார்த்து சிரிச்சாங்க. ஓகே, ரொம்ப ஈஸியான வழியில உங்களுக்கு நான் பட்ஜெட் கத்து கொடுக்கறேன். பட்ஜெட் அப்படிங்கிறது நம்ம நாட்டோட அக்கவுண்ட் சிஸ்டம். அதுல நாம டிசைட் பண்ணலாம் இந்த நாட்டுக்கு எங்கிருந்து எவ்வளவு பணம் வருது அப்படின்னு. அதே மாதிரி அந்த பணத்தை எந்த இடத்துல எவ்வளவு செலவு பண்றாங்க அப்படிங்கறது தெரிஞ்சுக்கலாம். நீங்க வீட்டு பட்ஜெட்டை பத்தி எழுதி வைப்பீங்களே, அந்த மாதிரியா மம்மி? கரெக்டா சொன்ன. நாம அப்பாவோட சேலரியை தானே இன்கம்ல எழுதி வைப்போம். அப்புறம் வீட்டோட செலவுகள், வாடகை, ஸ்கூல் ஃபீஸ், நம்ம வீட்டுக்கு வாங்குற மளிகை சாமான், அப்புறம் லோனோட இஎம்ஐஸ், அப்புறம் சேவிங்ஸ், இது எல்லாத்தையுமே எக்ஸ்பென்ஸ் கணக்குல எழுதுவோம். வீட்டோட பட்ஜெட் எதுவோ அதுதான் நாட்டோட பட்ஜெட்டும். இப்ப புரிஞ்சுது. ஆமாமா, இப்போ என்னால ஈஸியா புரிஞ்சுக்க முடிஞ்சுது. ஆனா இப்போ தியரி மட்டும் தான் உங்களுக்கு தெரிஞ்சிருக்கு. பிராக்டிகல் பண்ணி கூட காட்டணும். அப்படின்னா நான் உங்களுக்கு 500 ரூபாய் பாக்கெட் மணியா கொடுக்க போறேன். மந்த் எண்ட்ல இந்த 500 ரூபாவை எப்படி பட்ஜெட் பண்ணீங்கன்னு நான் பாப்பேன். எப்படி யூஸ் பண்றீங்கன்னு பார்க்கலாம். இது ரொம்ப நல்ல ஐடியாங்க. கட்டு சிங்கி 500 ரூபாய் அப்படின்னு கேள்விப்பட்டதோ ரொம்பவே சந்தோஷப்பட்டாங்க. கட்டு கிட்ட ஒரு பெரிய லிஸ்டே இருந்துச்சு. அவன் வாங்க வேண்டிய பொருட்களுடையது. ஒரு கிரிக்கெட் பேட், அப்புறம் ஒரு பைனாகுலர், அப்புறம் ரிமோட்ல ஓடுற ஒரு கார். ஆனா சிங்கி யோசிச்சா, அந்த 500 ரூபாயில நாம 4 வாரத்தை ஓட்டியாகணும். அதனால அவன் உடனே அவனுடைய நோட் புக்ல ஒரு 4 காலமும் போட்டான். வீக் 1, வீக் 2, வீக் 3, வீக் 4. அப்போ ஒவ்வொன்றுலயும் போட்டா 125 ரூபாய். சிங்கி அம்மா கிட்ட இருந்து ஒரு பர்ஸ வாங்கினா. அந்த பர்ஸ்ல ஃபர்ஸ்ட் வீக் செலவுக்காக அவ 125 ரூபாவை எடுத்து வச்சா. மிச்சம் இருக்கிற 375 ரூபாவை அவ கபட்குள்ளேயே வச்சுட்டா. ஆனா இந்த பக்கம் கட்டு 500 ரூபாவை பார்த்து ரொம்பவே எக்ஸைட்மெண்ட் ஆயிட்டான். கட்டு அன்னையில இருந்து ஸ்கூல் முடிஞ்சதுக்கு அப்புறமா பீட்சா, பர்கர், சாஃப்ட் ட்ரிங்க்ஸ் இப்படி எல்லாத்தையும் சாப்பிட ஆரம்பிச்சான். அவன் 150 ரூபா கொடுத்து ஒரு கிரிக்கெட் பேட் வாங்கினா. அப்புறம் 100 ரூபாவை கொடுத்து ஒரு பைனாகுலர் வாங்கினான். அந்த மாசத்தோட 15ஆம் தேதி அவன் அவனுடைய பேக்ல பணத்தை தேடினா. அதுல பணம் எதுவுமே இல்ல. அட, என்னோட 500 ரூபாவும் செலவாயிடுச்சு. இன்னும் இந்த மாசத்துல 15 நாள் இருக்கே, நான் என்ன பண்ண போறேன்? சிங்கியும் அடிக்கடி ஸ்ட்ரீட் ஃபுட் சாப்பிட்டுக்கிட்டு இருந்தா. அப்புறம் அவ அவளுக்காக ரொம்ப பிடிச்ச கிரேயான்ஸ் வாங்கினா. ஆனா ஒரு வாரத்துல அவ 125 ரூபாய் மட்டும்தான் செலவு பண்ணா. அதனால 15 தேதி ஆனதுக்கு அப்புறமும் அவகிட்ட 250 ரூபாய் மிச்சம் இருந்துச்சு. கட்டு பணம் எல்லாமே தீந்து போனதுனால ரொம்பவும் சோகமா இருந்தான். சிங்கி அதை பார்த்து ரொம்பவும் கவலைப்பட்டா. சிங்கி அவளுடைய பர்ஸ்ல இருந்து எடுத்து கட்டுவுக்கு 50 ரூபாய் கொடுத்தா.
நான் ரொம்ப தப்பு பண்ணிட்டேன் சிங்கி. நான் உன்ன மாதிரியே பட்ஜெட் போட்டு இந்த பணத்தை செலவு பண்ணிருக்கணும். அட பரவாயில்ல கட்டு, அடுத்த மாசத்துல இருந்து நீ கவனமா இரு. மாசம் முடிஞ்சதுக்கு அப்புறமா அப்பா அம்மா 2 பேரும் அவங்க கொடுத்த 500 ரூபாயில என்ன செலவு பண்ணீங்கன்னு கேட்டாங்க. கட்டுவுக்கு ஞாபகம் கூட இல்ல அவன் எவ்வளவு பணத்தை எதுக்காக செலவு பண்ணான்னு. ஆனா சிங்கி அவளுடைய சின்ன எக்ஸ்பென்ஸ அவ ஒரு நோட் புக்ல எழுதி வச்சிருந்தா. அந்த புக்ல 70 ரூபாய் சேவிங்ஸும் இருந்துச்சு, கட்டுவுக்கு கொடுத்த 50 ரூபாய் லோனும் இருந்துச்சு. ஷபாஸ் சிங்கி, பட்ஜெட் கான்செப்ட நீ நல்லபடியா கத்துக்கிட்ட. பாக்கெட் மணி செலவு பண்றதுல பட்ஜெட்ட சரியா பயன்படுத்திருக்க. நான் செஞ்ச தப்பு எனக்கு புரிஞ்சிச்சுப்பா. நானும் அடுத்த மாசத்துல இருந்து சிங்கி மாதிரி பட்ஜெட் போட்டு காசை செலவு பண்றேன். சபாஷ் பசங்களா, we are proud of you. స్టూడియోలో ఫోటో క్లిక్ చేయడం. ఇవాళ గట్టు ఇంకా చింకి కొత్తగా చేయబోతున్నారు. గట్టు ఇంకా చింకి ఇద్దరు అద్దం ముందు అతుక్కుని నిలబడ్డారు. గట్టు చింకీని తోసేస్తాడు. ఓహో గట్టు, నాకు తాకింది. నువ్వు కాస్త ఆగు, నేను కూడా రెడీ అవ్వాలి. ఏంటి చింకి, నువ్వు ఎప్పటి నుంచో అద్దం ముందు నిలబడ్డావు, నన్ను కాస్త కూడా చూడనివ్వడం లేదు. నా జుట్టు బానే ఉంది కదా. గట్టు చింకి మాటలు విని అమ్మ చిన్నగా గదిలోకి వస్తుంది. గట్టు చింకి ఏ నడుస్తోంది? అమ్మా చెప్పు, నేను ఎలా ఉన్నాను? ఫ్రాక్ వేసుకున్నా లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకున్నా? నేను ఓన్లీ డ్రెస్లో చాలా బాగా కనపడతాను కదా. అమ్మా, నేను బ్లూ జీన్స్ వేసుకున్నా, బ్లాక్ జీన్సా? అప్పుడే నాన్న తయారయ్యి గదిలోకి వస్తాడు. గట్టు చింకి, అమ్మ తయారైందా లేదా? పదండి, మనం ఫోటో స్టూడియోకి వెళ్ళాలి. మనందరి పాస్పోర్ట్ ఫోటో ఇంకా అందరం కలిసి ఒక ఫోటో కూడా దిగుదాం. హా నానా, మేము తయారయ్యాం. ఇంకేముంది, గట్టు ఇంకా చింకి బాగా తయారయ్యి అమ్మా నాన్నలతో కలిసి ఫోటో స్టూడియోకి వెళ్లి ఫోటో దిగడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. ఇంకా వాళ్ళు ఎగురుతూ ఉంటారు. సార్ చెప్పండి, మీరు ఎలాంటి ఫోటో దిగాలి అనుకుంటున్నారు? గట్టు ఇంకా చింకి ఫోటో స్టూడియోలో ఉన్న రకరకాల ఫోటోలు చూసి ఆశ్చర్యపోతారు. చిన్నవి ఇంకా పెద్దవి ఫోటో ఫ్రేమ్స్ పెట్టి ఉంటాయి. అందులో చాలా రకాల మోడల్స్ పోజులు ఉంటాయి. గట్టు చూడు, అక్కడ ఎంత అందమైన పోస్టర్ ఉందో. నేను కూడా అలానే దిగాలనుకుంటున్నాను. నేను కూడా స్టైలిష్ ఫోటో దిగుతాను, ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిస్తాను. గట్టు చింకి కాస్త శాంతించండి. మా అందరికీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. ఫ్యామిలీ ఫోటో కూడా ఒకటి దిగాలనుకుంటున్నాం. ఓకే ఓకే, మీరు కాసేపు వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని లోపలికి పిలుస్తాను. గట్టు చింకి అమ్మా నాన్న వెయిటింగ్ రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. గట్టు లేచి నిలబడతాడు. ఇంకా స్టైల్గా నిలబడి చింకీతో ఇలా అంటాడు. చింకీ చెప్పు, ఈ పోజ్ ఎలా ఉంది? నేను ఈ పోజ్లోనే ఫోటో తీసుకుంటా. చింకీ కూడా తనని తాను స్టూడియోలో ఉన్న అద్దంలో చూసుకుంటుంది. గట్టు అలాంటి ఫోటో దించరు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలోని నీ ముఖం మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఫోటోలు దీనికి పనికిరావు. వచ్చి కూర్చో ఇక్కడ. గట్టు మొహం మార్చుకుంటాడు. ఇంకా అతను వెళ్ళి నాన్న పక్కన కూర్చుంటాడు. గట్టు ఇంకా చింకీ ఫోటో దిగడానికి ఎంత ఎగ్జైటెడ్గా ఉంటారు అంటే వాళ్ళు కూర్చున్న చోటే రకరకాల పోజులు ఇస్తూ ఉంటారు. చింకీ లేచి నిలబడుతుంది. ఇంకా స్టూడియో లోపలికి తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తుంటుంది. ఓహో, చాలా సమయం పడుతుంది. నా ఫేస్ అంతా చెమటలతో నిండిపోయింది. నేను ఫోటోలో మంచిగా పడను. చింకీ తల్లి ఓపిక పట్టు, అతనే మనల్ని పిలుస్తాడు, ఇక్కడికి రా. ఫోటోగ్రాఫర్ బయటకొస్తాడు. ఇంకా అతను నాన్నని స్టూడియో లోపలికి రమ్మంటాడు. సరే, ముందు మనం అందరికీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దింపుదాము, ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటో దించుతాను. ముందు ఫోటో ఎవరు దిగుతారు? గట్టు చింకీ హడావుడి చేస్తూ ఉంటారు. నేను వెళ్తాను ముందు. చింకీ అందరికన్నా ముందు నేను వెళ్తా. అమ్మా చెప్పమ్మా, ముందు నేనే వెళ్తాను. చింకీ ముందు గట్టు వెళ్తాడు, ఆ తర్వాత నువ్వు వెళ్ళు, సరేనా? ఎస్. ఆఖరికి గట్టుకే అవకాశం దొరికింది. గట్టు గ్రీన్ కర్టెన్ ముందుకు వెళ్లి నిలబడతాడు. కాని అతను వెనక్కి తిరిగి ఆ కర్టెన్ చూసి ఇలా అంటాడు. అయ్యో లేదు, మనం కావాలంటే ఈ కర్టెన్ మార్చుకోవచ్చా? నాకు ఎరుపు రంగు అంటే ఇష్టం. లేదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి గ్రీన్ కలరే బాగుంటుంది. గట్టు ఆయన పనిని ఆయనని చేసుకొనిపో. సరే, ఇంకా స్ట్రైట్ గా నిలబడు. గట్టు ఫోటోగ్రాఫర్ మాటలు వింటాడు. కాని అతను స్టైల్గా అతని చేతులు పాకెట్లో పెట్టుకుని స్టైల్గా పోజిస్తూ ఉంటాడు. అది చూసి నాన్న తల కొట్టుకుంటూ ఉంటాడు. గట్టు స్ట్రైట్గా నిలబడమని చెప్తున్నారు కదా. పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగాలి. నువ్వు సరిగ్గా నిలబడు. సరిగ్గా నిలబడు, ఇంకా స్ట్రైట్ గా చూడు, కదలకు. ఫోటోగ్రాఫర్ గట్టుకి ఒక ఫోటో తీస్తాడు.
కాని గట్టు కనురెప్ప కొడతాడు. అప్పుడు ఫోటో సరిగ్గా రాదు. నేను మళ్ళీ ఫోటో తీయాలి. ఈసారి నువ్వు కనురెప్పలు కొట్టకు. ఈసారి కూడా గట్టు మళ్ళీ కనురెప్పలు కొడతాడు. ఫోటోగ్రాఫర్ చాలా ఫోటోలు తీసిన తర్వాత ఆఖరికి గట్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్లిక్ అవుతుంది. ఫోటోగ్రాఫర్ గట్టిగా ఊపిరి వదులుతాడు. గట్టు తర్వాత చింకీ వచ్చి కెమెరా ముందు నిలబడుతుంది. చింకీ సరిగ్గా తిన్నగా నిలబడుతుంది. అది చూసి ఫోటోగ్రాఫర్ చింకీతో, కాస్త నవ్వు తల్లి. ఇంకేముంది, చింకీ కొద్దిగా నవ్వుతుంది. ఇంకా చింకీ అందమైన ఫోటో క్లిక్ అవుతుంది. చింకీ తర్వాత అమ్మా నాన్నల పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీస్తారు. మీ అందరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చూసుకోండి, తర్వాత నేను ప్రింట్కి ఇస్తాను. నాన్నతో పాటు ఫోటోగ్రాఫర్ గట్టు, చింకీ ఇంకా అమ్మా నాన్నకి కూడా వాళ్ళ ఫోటోలు చూపిస్తాడు. నాకు నా ఫోటో మంచిగా అనిపించట్లేదు, మళ్ళొకసారి తీయండి. ఏమీ అవసరం లేదు, ఇప్పుడు పాస్పోర్ట్ ఫోటో అయింది కదా, ఫ్యామిలీ ఫోటో దిగుదాము. ఓకే మమ్మీ. గట్టు, చింకీ ఇంకా అమ్మా నాన్న కెమెరా ముందు నిలబడతారు. ఫోటోగ్రాఫర్ అంకుల్, ఇప్పుడైనా ఈ కట్టెని తీయండి ప్లీజ్. గట్టు చెప్పినట్టే ఫోటోగ్రాఫర్ గ్రీన్ కర్టన్ పైనుంచి రెడ్ కర్టన్ ను కిందికి వేస్తాడు. ఇంకా అందర్నీ పొజిషన్లో నిలబడమని చెప్తాడు. మధ్యలో అమ్మా నాన్న, వాళ్ళకి అటొకరు గట్టు, ఇటొకరు చింకీ నిలబడతారు. ఇలా చూడండి. ఫోటోగ్రాఫర్ ఫోటో క్లిక్ చేస్తాడు. ఇంకా ఒక అందమైన స్మైల్ తో ఫ్యామిలీ ఫోటో క్లిక్ అయిపోతుంది. అమ్మా నాన్న, నేనొక్క ఫోటో దిగాలి అనుకుంటున్నాను, స్టైల్గా. ప్లీజ్ నన్నొక్క ఫోటో దించండి. సరే గట్టు చింకీ, మంచి ఫోజులతో ఫోటో దిగు. చింకీ, నువ్వు కూడా దిగు. గట్టు ఇంకా చింకీ వెయిటింగ్ రూమ్ లో ఉన్న అన్ని పోస్టర్లు జాగ్రత్తగా చూస్తారు. ఇంకా గట్టు స్టైలిష్ గా ఒక పోజ్ ఇస్తాడు. గట్టు అతని చేతిని పాకెట్లో పెట్టుకుంటాడు. ఇంకా ఒక కాళ్ళు పైకి పెట్టి ఒక అందమైన స్మైల్ తో పోజ్ ఇస్తాడు. ఫోటోగ్రాఫర్ గట్టు ఫోటో తీస్తాడు. వావ్ గట్టు, నువ్వెంత బాగా ఫోజ్ ఇచ్చావు. నేను కూడా అలాగే తిరుగుతాను. వేరే ఏదైనా ఫోజ్ ఇవ్వు చింకీ. చింకీ కోపంగా వచ్చి కెమెరా ముందు కోపంగా మొహం పెట్టి నిలబడుతుంది. అలా కోపంగా ఉన్న మొహంతో ఫోటోగ్రాఫర్ ఫోటో తీయలేకపోతాడు. చింకీ తల్లి, నువ్వు ఫోటో దిగవా? స్మైల్ చెయ్యి, ఫోజ్ ఇవ్వు. అయినా కూడా చింకీ ఫోజ్ ఇవ్వదు, కాస్త కూడా నవ్వదు. అప్పుడే కెమెరా వెనకాల గట్టు నిలబడి చింకీని చూసి వెక్కిరిస్తూ వేరే వేరే అంటూ ఉంటాడు. అతని చేతులతో చింకీని వెక్కిరిస్తూ ఉంటాడు. అలా అలరి చేయడం చూసి చింకీ నవ్వుతుంది. ఇంకా ఫోటోగ్రాఫర్ అలానే చింకీది ఫోటో తీస్తాడు. ఇంకా చింకీ అందమైన ఫోటో ఫోటోగ్రాఫర్కి దొరుకుతుంది. వెరీ నైస్ ఫోటో. చూసారా అంకుల్, మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అత్త పెళ్లి. గట్టు, చింకీ చాలా ఆనందంగా ఉంటారు. ఇద్దరూ అమ్మతో కలిసి బజారుకి వెళ్లి బట్టల షాపింగ్ కూడా చేస్తారు. కొత్త చెప్పులు, కొత్త బట్టలు, కొత్త గిఫ్ట్స్ అన్నీ కొత్తవి. చింకీ అచ్చం ఏంజిల్లాగా కనిపించే ఫ్రాక్ వేసుకుని చూస్తుంది. అమ్మా, ఇంత షాపింగ్ మనం ఎందుకు చేస్తున్నాం? దీపావళి అయిపోయింది కదా. హా మమ్మీ. తల్లి, గ్రామంలో మీ అత్త ఉంది, తన పెళ్లి. తను మీ నాన్నగారి చిన్న చెల్లెలు. మనం గ్రామానికి వెళ్తున్నామా? హా, పెళ్లి చాలా ఘనంగా జరగబోతోంది. అత్త పెళ్లిలో అల్లుడు ఇంకా కోడలు మంచి బట్టలు వేసుకోకపోతే ఇంకెవరు వేసుకుంటారు? గట్టు, చింకీ, అమ్మా, నాన్న ఇంకా నాన్నమ్మ అందరూ ట్రైన్లో కూర్చుంటారు. అమ్మా, ఆ పెళ్లిలో బాగా డాన్స్ చేస్తాను. హా తల్లి, మీ ఇద్దరూ డాన్స్ చేయాలి. కొరియోగ్రాఫర్ వస్తాడు, మీకు స్టెప్స్ చూపిస్తాడు. చింకీ సీట్ మీద నుంచి కిందికి దిగి డాన్స్ చేస్తుంటుంది. నేను డాన్స్ చేస్తాను, నేను డాన్స్ చేస్తాను. ఓ ఓ అందరూ నవ్వుకుంటూ చప్పట్లు కొడతారు. కాసేపట్లో ట్రైన్ గ్రామానికి చేరుకుంటుంది. అందరూ పెళ్లింటికి చేరుకుంటారు. గట్టు ఇంకా చింకీలకి బొట్టు పెడతారు. ఆ తర్వాత అమ్మా నాన్నలకి కూడా ఇంకా వాళ్ళకి హారతిచ్చి ఇంటి లోపలికి తీసుకుని వెళ్తారు. ఇదంతా ఏంటమ్మా? వాళ్ళు హారతి ఎందుకిచ్చారమ్మా? హా తల్లి, మీ ఇద్దరు కూడా డాన్స్ చేయండి. కొరియోగ్రాఫర్ ఇప్పుడే వస్తాడు. అతను మీకు స్టెప్స్ నేర్పిస్తాడు, సరేనా? పక్కనే నిలబడి ఉన్న పిన్ని వచ్చి ఇలా అంటుంది. అరే అరే, మన గట్టు, చింకీ ఎంత పెద్దగా అయిపోయారు. ఇలా రండి, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మిమ్మల్ని. రండి, మీ అందరూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి రండి. ఆ తర్వాత అక్కడ మనందరం ప్రాక్టీస్ చేద్దాం. వావ్! హా తల్లి, అత్త పెళ్లి కదా, మనమందరం డాన్స్ చెయ్యాలి.
కానీ అత్త ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అత్త? తను పార్లర్కి వెళ్ళింది బాబు, వచ్చేస్తుంది. అందరికన్నా మంచిగా కనబడాలి కదా. అలా చెప్పి పిన్ని వెళ్ళిపోతుంది. మా హల్దీ ఫంక్షన్ అంటే ఏంటి? తల్లి, పెళ్లికి 3 రోజుల ముందు వినాయకుణ్ణి కూర్చోబెడతారు. అంటే గణపతి పప్ప అన్నమాట. పక్కనే ఒక చిన్న పిల్లాన్ని కూర్చోబెడతారు. అతను వినాయకుడి రూపం. ఆ తర్వాత పెళ్లికూతురు మొహం పైన పసుపు రాస్తారు. ఎందుకంటే తన మొహం వెలిగిపోవాలని, అందంగా కనబడాలని. మన అత్తయ్య ప్రపంచంలో అందరికన్నా బెస్ట్ పెళ్లికూతురుగా కనబడాలి. నేను కూడా అత్తయ్యకి పసుపు రాస్తానమ్మా. హా, మీరు కూడా రాయండి. దానికన్నా ముందు మనం డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి కదా. అందరూ గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని హాల్లోకి వస్తారు. ఒకరికొకరు నమస్కారం చెప్పుకుంటారు. అప్పుడే గట్టు ఇంకా చింకి అందరి కాళ్లకు నమస్కారం పెడతారు. పదండి అందరూ హాల్లోకి, కొరియోగ్రాఫర్ వచ్చేశాడు. అరే నేనొచ్చేం చేయాలి? మీరందరూ వెళ్ళండి. అరే మీరు చేయకుండా ఎలా ఉంటారు? తను మీ చెల్లే కదా. డాన్స్ మీరు కూడా చెయ్యాలి. అరే నేను డాన్స్ చేస్తూ కూర్చుంటే పెళ్లి పనులన్నీ ఎవరు చూస్తారు? మీరందరూ వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. నేను ఫంక్షన్లో ఏదో ఒక స్టెప్ వేస్తాను. ఏమంటావు చింకి? ఎస్ పాపా. అందరూ హాల్లోకి వెళ్తారు. అక్కడ అంతా హడావిడిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్లు కూడా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉంటారు. లేదు లేదు, నేను బోలేపుడియా పైన డాన్స్ వేస్తాను. అందరూ నవ్వుతూ ఉంటారు. పాట పెట్టిన తర్వాత అందరూ డాన్స్ చేస్తుంటారు. చింకి చాలా ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. కమాన్, మీరందరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. మెహందీలో అందరినీ ఓడించాలి. 1 2 3 4 1 2 3 4. సాయంత్రం అవుతుంది. అందరూ వాళ్ళ గదుల్లోకి తయారవడానికి వెళ్తారు. అప్పుడే అత్త పార్లర్ నుండి తిరిగి వస్తుంది. గట్టు ఇంకా చింకి వేగంగా పరిగెడుతూ వెళ్లి అత్తని హత్తుకుంటారు. అత్తయ్యా, నువ్వెంత అందంగా కనిపిస్తున్నావు. నువ్వు కూడా అచ్చం ఏంజిల్లా కనిపిస్తున్నావు నా డాల్. ఇద్దరు పిల్లలు ఆనందంగా అత్తని వెళ్లి హత్తుకుంటారు. నాన్నమ్మ చెప్పింది, మీరు వేరే ఇంటికి వెళ్తారట కదా. హా అత్త, అయితే మీరిక్కడికి ఎప్పుడు రారా? అత్త కళ్ళలో నుండి నీళ్లు కారేలోపే నాన్నమ్మ వచ్చి ఇలా అంటుంది. ఎవరు చెప్పారు? అత్త మనతోటే ఉంటుంది, వచ్చి పోతూ ఉంటుంది. ఎలా అయితే తను ఇప్పుడు కొన్ని రోజులు గ్రామంలో ఉంటే కొన్ని రోజులు సిటీలో ఉంటుందో మిమ్మల్ని కలవడానికి. ఇంకా ముందు కూడా అలానే వస్తుంటుంది. అత్త ఎక్కడికి వెళ్ళదు. ఇంకా ఇప్పుడు గట్టు వినాయకుడు అవుతాడు అత్తకి. నేను వినాయకుడిని ఎలా అవుతాను? అది గణపతి కదా. కాని అత్తతో ఒక అబ్బాయి ఎప్పుడు కూర్చుంటాడు వినాయకుళ్ళా మారి. అతను అత్తకి దిష్టి తాకకుండా కాపాడుతాడు. తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా తనతో కలిసి అన్ని పూజల్లో కూర్చుంటాడు. అది ఎవరంటే అత్తకు ప్రియమైన అల్లుడు గట్టు. మరి నానమ్మ, నేనేమవుతాను? నువ్వు అత్తని జాగ్రత్తగా చూసుకోవాలి. తనతో డాన్స్ చెయ్యాలి, పాట పాడాలి, తనకి పసుపు రాయాలి. నువ్వు ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు. కాసేపటి తర్వాత పీటలు వేస్తారు. ఒకదానిపైన అత్త, ఇంకొక చిన్న పీట మీద గట్టుని కూర్చోబెడతారు. వినాయకుళ్ళ మార్చి అందరూ ఆడవాళ్లు పాట పాడుతూ ఉంటారు. ఇంకా ఒక్కొక్కరు అత్త చెంపపైన పసుపు రాస్తూ ఉంటారు. నేను కూడా పసుపు పెడతాను. ఇంకా తను ముందుకు వెళ్లి అత్తకి పసుపు రాస్తుంది. అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా గట్టు ఆగలేకపోతాడు. అతను కూడా లేచి అత్తకి పసుపు రాస్తూ ఉంటాడు. ఇంకా చింకీ కూడా గట్టుకి పసుపు రాస్తుంది. అందరూ చాలా రాత్రి వరకు డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే నాన్నమ్మ వచ్చి ఇలా అంటుంది. ఎంత ఆలస్యమైంది, పడుకోండి. ఇంకా అత్తని కూడా పడుకొనివ్వండి, లేకపోతే అండర్ ఐస్ వస్తాయి. రేపు మెహందీ ఫంక్షన్ ఉంది కదా. ఇంకా మన గట్టు ఇంకా చింకి అత్తకి సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు. అందుకే వెళ్ళి పడుకోండి. మెహందీ రోజు వస్తుంది. ఇంట్లో అందరూ డెకరేషన్ చేస్తూ ఉంటారు. అత్త కూడా ఇవాళ గ్రీన్ కలర్ లంగా వేసుకుని తయారై ఉంటుంది. అక్కడ గట్టు ఇంకా చింకీ కూడా సర్ప్రైజ్ డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ డాన్స్ చేస్తూనే ఉంటారు. గట్టు, నువ్వు స్టెప్స్ సరిగా చేయడం లేదు. నేను ఫస్ట్ రావాలి. ఏమైనా తేడా జరిగిందనుకో నిన్ను బాగా కొడతాను. అరే, నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వు నడుము ఎంతలా తిప్పుతున్నావు. నాకసలు అది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు అత్తకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తున్నారు.
గట్టు ఇంకా చింకి చప్పట్లు కొట్టి స్వాగతించండి. పానీపూరి పదగట్టు, మనం బయటికి వెళ్ళి పానీపూరి తిందాం పద. కాసేపటి తర్వాత మెహందీ ఫంక్షన్ మొదలవుతుంది. పక్కనే వేసిన స్టేజ్ పైన అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత నాన్న అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు అత్తకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తున్నారు గట్టు చింకి. మనం వాళ్ళకి చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. చింకి నడుము ఊపుతూ ఊపుతూ స్టేజ్ మీదకి వస్తుంది. గట్టు తన వెనకాలే వస్తాడు. కానీ భయంతో గట్టు కొన్ని స్టెప్స్ మర్చిపోతాడు. ఇంకా వేరే స్టెప్స్ వేస్తూ ఉంటాడు. గట్టు, నువ్వు నా పర్ఫార్మెన్స్ అంతా పాడు చేసావు. అందరూ చూడు ఎలా నవ్వుతున్నారు. చూడు. సారీ చింకీ. చింకి ఏడవడం చూసి నాన్నమ్మ స్టేజ్ మీదకి వెళ్ళి, ఇవాల్టి పర్ఫార్మెన్స్ విన్నర్ చింకి, మన చింకి. హా? అది వినగానే చింకి మళ్ళీ పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. ఇంకా స్టేజ్ మీదకి వెళ్లి మళ్ళీ నాన్నమ్మతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు భరత్ వస్తుంటే అందరూ స్వాగతిస్తారు. గట్టు ఇంకా చింకి అతను పెళ్లికూతురు రూపంలో చూసి చాలా ఆనందపడతారు. అందరూ వరమాల ఇంకా పెళ్లిని చూసి వెళ్ళిపోతూ ఉంటారు. గట్టు చింకి వాళ్ళ అత్తకి దగ్గరగా వచ్చి కూర్చుంటారు. ఓం స్వాహ. ఇవాటి నుంచి మీరిద్దరూ భార్యాభర్తలవుతారు. నానమ్మ, పెళ్ళైపోయిందా? తల్లి, మీ అత్త ఇప్పుడు పరాయిదైపోయింది. అరే, మీరేడవకండి, ఇది ఆనందపడాల్సిన సమయం. రండి, అప్పగింతలు పూర్తి చేద్దాం. గట్టు ఇంకా చింకి, మీరు అత్త దగ్గరికి రండి. ఇంకా ఈ ప్రకారంగా గట్టు ఇంకా చింకి వాళ్ళ అత్త పెళ్లికి అటెండ్ అవుతారు. వాళ్ళ అత్తయ్యని కారులో కూర్చోబెట్టుకోగానే వాళ్ళ అత్త గట్టు చెంప మీద ప్రేమగా నిమురుతూ ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి అత్తా, నేను అందరినీ చాలా బాగా చూసుకుంటాను. మీరు వచ్చేసరికి డాన్స్ స్టెప్ కూడా నేర్చుకుంటాను. అందరూ నవ్వుతూ ఉంటారు. చింకి కూడా తన కళ్ళు తుడుచుకొని నవ్వుతూ ఉంటుంది. కంప్యూటర్ క్లాస్. స్కూల్లో పిల్లల మనసు స్థిరంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే స్కూల్ పిల్లలకి కావలసినవి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. పిల్లలు వాళ్ళ సమయం అంతా వాళ్ళు ఫ్రెండ్స్తో స్కూల్లో గడపడానికి ఇష్టపడతారు. చాలాసార్లు పిల్లల అవసరాలు స్కూలే అర్థం చేసుకుంటుంది. ఇంకా దానికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తుంది. స్కూల్లో టీచర్ కూడా అలానే పిల్లలకు ఒక ప్రోగ్రాం గురించి చెప్తున్నారు. డియర్ స్టూడెంట్స్, నాకు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. మన స్కూల్లోని ప్రోగ్రామ్ అరేంజ్ చేయబోతున్నాం. దాంట్లోని మీ అందరికీ కూడా చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది. సార్, ఎలాంటి ప్రోగ్రాం? పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా మన స్కూల్లోని కంప్యూటర్ లేదని. చాలా రోజుల నుంచి టీచర్స్ ఇంకా స్టాఫ్ అంతా కూడా దీని మీదే పనిచేస్తున్నారు. ఇప్పుడు మన స్కూల్కి కూడా కంప్యూటర్ వచ్చేసింది. రేపే దాని అరేంజ్మెంట్స్ అన్ని పూర్తవుతాయి. ఇక పిల్లలందరికీ కూడా కంప్యూటర్ నేర్పబడుతుంది. అరే వా, మన స్కూల్కి కంప్యూటర్ వస్తుందా? నేను ఇప్పటి వరకు కంప్యూటర్ వాడలేదు. కంప్యూటర్తో అయితే చాలా పనులు చేస్తారు. నేను కూడా నేర్చుకుంటాను కంప్యూటర్. వావ్, కంప్యూటర్ అయితే అన్ని స్కూల్లో ఉంటుంది. ఇప్పుడు మన స్కూల్కి వచ్చేసింది. ఇలానే కంప్యూటర్ గురించి పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా క్లాసులు చప్పుడు కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అరే పిల్లలు, ఆగండి ఆగండి, మన ప్రోగ్రాం రేపు మొదలవుతుంది. దాని నోటీస్ కూడా నోటీస్ బోర్డులో ఇవాళే పెడతారు. టీచర్ క్లాసులో నుంచి వెళ్ళిపోతారు. తర్వాత గట్టు, చింకి, హరి, బంటి, పింకీ కంప్యూటర్ గురించి ఆలోచించి డాన్స్ చేస్తారు. హే, కంప్యూటర్ నేర్చుకుంటాం. కంప్యూటర్ నేర్చుకుందాము. ఏ కంప్యూటర్ నేర్చుకుందాము. మనం కంప్యూటర్ నేర్చుకుంటాము. చాలా మజా వస్తుంది. మరుసటి రోజు పిల్లలందరూ సార్ ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. పిల్లలు, కొత్తగా తయారైన కంప్యూటర్ ల్యాబ్లోకి అందరూ లైన్లో వెళ్ళాలి. అందరూ లైన్లో నిలబడండి. అలానే పిల్లలు ఒక లైన్ లాగా తయారయ్యి కంప్యూటర్ ల్యాబ్ వైపు వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద హాల్, అందులో ఎయిర్ కండిషనర్ గాలి వస్తూ ఉంటుంది. ఇంకా చాలా కంప్యూటర్స్ కూడా టేబుల్ పైన పెట్టి ఉంటాయి. కొత్త హాల్ని చూసి పిల్లల మొహాల్లో ఆనందం వెలిగిపోతూ ఉంటుంది. అరే, కంప్యూటర్ ల్యాబ్ భలే ఉంది కదా. పిల్లలు కంప్యూటర్ల ముందు కూర్చుంటారు. ఇప్పుడు అందరి కంప్యూటర్స్ ఆన్ అయ్యాయి.
మీకు కంప్యూటర్ గురించి ఏం తెలుసో దాన్ని మీరు దానిలోని అప్లై చేయండి. తరువాత సార్ ట్రైనింగ్ ఇస్తారు. హాయ్ బాప్రే, అలా ఏముంది? నాకు కంప్యూటర్ గురించి అయితే ఏదో కొంతే తెలుసు. ఏదైనా పాడైతే అనిపిస్తోంది మనం ఏం చేయకూడదని. కంప్యూటర్ నేర్చుకోకుండా ఆపరేట్ చేయటం ఎలా సాధ్యం? ఎలా అయినా మనం కంప్యూటర్ ముందు మొదటిసారి కూర్చున్నాము. సార్ మనకి అంతా నేర్పే వరకు మనం కామ్గా అలా కూర్చుండిపోదాము. ఎవ్వరూ మాట్లాడకూడదు. మీకు కంప్యూటర్ గురించి ఏం తెలుసో దాన్ని మాత్రమే అందులో అప్లై చేయండి. గట్టు ఇంకా చింకి చాలా జాగ్రత్తగా కంప్యూటర్ని చూస్తూ ఉంటారు. చింకి కీబోర్డ్ మొత్తాన్ని జాగ్రత్తగా చూస్తుంది, ఇంకా కంప్యూటర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. గట్టు కూడా కంప్యూటర్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు. మౌస్ని చేతిలోకి తీసుకుంటాడు. చూడు చింకి, దీనివల్ల మనం కంప్యూటర్ని సింపుల్గా యూజ్ చేయొచ్చు. దీన్ని మౌస్ అంటారు. చింకి కూడా తన చేతిలోకి మౌస్ని తీసుకుంటుంది. మౌస్ వల్ల కంప్యూటర్ స్క్రీన్ పైన ఒక యారో వస్తుంది. చూడు చింకి, యారో మార్క్ వచ్చింది. దీని ద్వారా మనం ఎక్కడైనా క్లిక్ ఇవ్వచ్చు. కంప్యూటర్ యారోని చింకి పైకి కిందకి తిప్పుతూ ఉంటుంది. అరే వా, కంప్యూటర్ నడపడం చాలా తేలిక, నాకొచ్చింది. మరోపక్క బంటి కంప్యూటర్ బటన్ ఆఫ్ చేసేస్తాడు. ఇంకా కంప్యూటర్ ఆగిపోతుంది. అరే బాప్రే, నా వల్ల కంప్యూటర్ పాడైపోయింది. టీచర్ పరిగెడుతూ బంటి దగ్గరికి నవ్వుతూ వస్తాడు. బంటి, నువ్వు కంప్యూటర్ని ఆఫ్ చేశావు అంతే, అది పాడవలేదు. కంప్యూటర్ని ఇలా ఎప్పటికీ ఆఫ్ చేయకూడదు, ముందు షట్ డౌన్ చేయాలి. టీచర్ మళ్ళీ బంటికి కంప్యూటర్ని ఆన్ చేసి ఇస్తారు. ఇంకా బంటికి షట్ డౌన్ చేయడం కూడా నేర్పిస్తారు. కంప్యూటర్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత బంటి మళ్ళీ కంప్యూటర్ని ఆన్ చేస్తాడు. సరే సార్, మాకు కంప్యూటర్ ఆఫ్ చేయటం అయితే వచ్చింది. దాన్ని ఇంకా ఎలా వాడాలి? సార్, గట్టు నాకు మౌస్ వాడటం నేర్పించాడు. దానివల్ల కంప్యూటర్ వాడటం చాలా తేలిక. వెరీ గుడ్. నేనిప్పుడు మీకు కంప్యూటర్ గురించి బేసిక్ ఫంక్షన్స్ చెప్తాను నేను. టీచర్ చింకి కంప్యూటర్ పైన డ్రాయింగ్ గురించి ఒక పెయింట్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇస్తాడు. పిల్లలందరూ వాళ్ళ కంప్యూటర్లోని పెయింట్ని ఓపెన్ చేయండి. మొదటిసారిగా కంప్యూటర్ను వాడేటప్పుడు దాన్ని మౌస్ని ఎలా వాడాలనేది నేర్చుకోవటం అత్యంత ముఖ్యం. ఎస్ సార్, మౌస్ నడపటం వస్తేనే కదా మనం కంప్యూటర్లో ఏదైనా చేయగలం. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ వేరే వేరే షేప్స్ తీసుకొని డ్రాయింగ్ మొదలు పెట్టండి. టీచర్ చెప్పినట్టే పిల్లలు మౌస్ సహాయంతో డ్రాయింగ్ తయారు చేయడం మొదలు పెడతారు. చింకి ఒక మంచి ఇంటిని తయారు చేస్తుంది. రౌండ్ షేప్, రెక్టాంగిల్ షేప్ లైన్స్, ఇలా షేప్స్ అడ్జస్ట్ చేయడం వల్ల చింకి మౌజ్ వాడడం చాలా ఈజీ అయిపోతుంది. చాలా త్వరగా చింకి మౌజ్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటుంది. చూడు గట్టు, నా డ్రాయింగ్ తయారైపోయింది. నువ్వేం తయారు చేసావు? చింకి చూడు, ఇప్పుడు నేను మౌస్ని తేలికగా వాడుతున్నాను. కాంప్లికేటెడ్ డ్రాయింగ్ కూడా వేశాను. అది అర్థం కాదు కానీ ప్రాక్టీస్ మాత్రం చాలా బాగా అయింది. చింకీతో పాటు టీచర్ ఇంకా మిగతా పిల్లలంతా నవ్వుతుంటారు. గట్టు, బాగా ప్రాక్టీస్ చేస్తేనే కదా ప్రాక్టీస్ అయ్యేది. ఇలానే గట్టు చింకీ దగ్గర నుండి కంప్యూటర్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. గట్టు ఇంకాస్త సమయం తీసుకుని మౌజ్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాడు. కంప్యూటర్ ట్రైనింగ్ ఇలానే 8 రోజులు నడుస్తుంది. అందుకే ఎవ్వరూ ఆబ్సెంట్ అవ్వకూడదు, సరేనా? సార్, నాకు ఇంకా ప్రాక్టీస్ కావాలి. అలా అయితే నువ్వు రేపటి నుంచి డ్రాయింగ్ మొదలుపెట్టు. ఇవాళ కంప్యూటర్తో పాటు సమయం కూడా అయిపోతుంది. గట్టు చింకీ ఇంటికి వస్తారు. రావడంతోనే గట్టు చింకీ వాళ్ళ అమ్మని గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంటారు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. నాన్న ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఇలా అంటారు. గట్టు, చింకీ, ఏమైంది? ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? వాళ్ళ నాన్న కనబడగానే గట్టు వాళ్ళ నాన్న దగ్గర ల్యాప్టాప్ అడుగుతాడు. నాన్న, మీ ల్యాప్టాప్ నాకు ఇవ్వచ్చు కదా? ల్యాప్టాప్? ల్యాప్టాప్ ఎందుకు నీకు? ఇవాళ మేము కంప్యూటర్ నేర్చుకున్నాం. ఏంటి గట్టు, స్కూల్లోని కంప్యూటర్ కూడా మీకు నేర్పిస్తున్నారా? అవును నాన్న, నేను మౌస్ని ప్రాక్టీస్ చేయాలి. మీ ల్యాప్టాప్ నాకు ఇవ్వచ్చు కదా? అమ్మ గట్టు ఇంకా నాన్న మాటలు విని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. గట్టు బాబు, కంప్యూటర్ లెర్నింగ్ ప్రాక్టీస్తోనే బాగా నేర్చుకోగలవు. కానీ కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేయడమే మంచిది. ల్యాప్టాప్లో నాన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఓ అమ్మా, నాన్న పనంతా కంప్యూటర్ ఇంకా ల్యాప్టాప్లోనే ఉంటుందా? హా చింకీ, మీరు కూడా స్కూల్ కంప్యూటర్లోనే బాగా ప్రాక్టీస్ చెయ్యండి. గట్టు, చింకీ, మీరు కంప్యూటర్ వాడటం బాగా నేర్చుకున్నారంటే మన ఇంట్లోనే నేను ఒక కొత్త కంప్యూటర్ని త్వరలోనే తీసుకొస్తాను. హాహా, తప్పకుండా. నిజమా అమ్మ నాన్న? హే,
అయితే మేము త్వరగానే కంప్యూటర్ నేర్చుకుంటాము. అప్పుడు మన ఇంటికే కంప్యూటర్ వస్తుంది. ఇలా గట్టు ఇంకా చింకి స్కూల్లో 8 రోజుల కంప్యూటర్ ట్రైనింగ్ని చాలా బాగా పూర్తి చేస్తారు. ఇంకా మనసు పెట్టి కంప్యూటర్ కూడా నేర్చుకుంటారు. మాట్లాడే చెట్టు. పర్యావరణం గురించి గట్టు ఇంకా చింకి పూర్తిగా అవేరై ఉంటారు. అందుకే ఇవాళ గట్టు ఇంకా చింకి చెప్పినందుకు సొసైటీలో ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. అందులో ప్రతి ఒక్క పిల్లలు ఒక్కొక్క ప్లాంట్ని వాళ్ళ సొసైటీ గార్డెన్లో నాటుతూ ఉంటారు. అమ్మా నాన్న, మేము మామిడి చెట్టు నాటుతాము. అమ్మా, మనం జామకాయ చెట్టు పెడదాము. ఆహా, గట్టు చింకి మనం మామిడి చెట్టు పెడదాం, ఇంకా జామ చెట్టు కూడా పెడదాం, సరేనా? అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. గట్టు, నేనైతే పూల చెట్లు నాటుతాను. నాకు పూలంటే చాలా ఇష్టం. గుడ్ ఐడియా బంటి. సొసైటీ అందంగా కనపడుతుంది. నేను కూడా పూల చెట్టే పెట్టాలి అనుకున్నాను. ఇంకా ఏముంది, గట్టు ఇంకా చింకి మామిడి చెట్టు నాటడానికి ఒక చిన్న గుంత తవ్వుతారు. ఇంకా అందులో వాళ్ళ మామిడి చెట్టును పెడతారు. ఆ తర్వాత గట్టు ఆ చెట్టుకి నీళ్లు పోస్తాడు. ఇంకా ఆ ప్రకారంగా మామిడి చెట్టుని నాటుతారు. చూడు, నా మామిడి చెట్టు నాటడం అయిపోయింది. ఇప్పుడు ఇది త్వరగా పెద్దదైతే తీయటి పళ్ళు తింటాం. బాబు గట్టు, చెట్టుకి కాయలు కాయాలంటే చాలా సమయం పడుతుంది. ఇంత త్వరగా పండ్లు రావు, ఎదురు చూడాలి. పదా, నా జామ చెట్టు పెడతాము. ఇప్పుడు నా చెట్టు ఎక్కడ పెట్టాలి? చింకి ఇక్కడికి రా, నీ జామ చెట్టు ఇక్కడ పెట్టు. గట్టు ఇంకా చింకి కలిసి చింకి జామ చెట్టుని పెట్టడానికి గుంత తవ్వుతారు. ఇక అలానే చెట్టుని పెట్టి పైనుంచి మట్టిని కప్పేసి చింకి చెట్టుకు నీళ్లు పోస్తుంది. ఇంకా ఇలానే పిల్లలందరూ కలిసి సొసైటీ గార్డెన్లో ట్రీ ప్లాంటేషన్ చేస్తారు. అందరి పిల్లల అమ్మా నాన్నలు ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు తెలుసా, చెట్ల వల్ల వాతావరణానికి చాలా మంచిది. ఆ చెట్ల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. అవునా? అయితే మనం ఇంకా చెట్లు పెట్టాలి. చింకి, నీకు తెలుసా, పూల చెట్లు త్వరగా పెద్దగా అవుతాయి, ఇంకా పూలు పూస్తాయి, తెలుసా నీకు? అరే వా, అయితే నా జామ చెట్టు కూడా త్వరగా పెద్దదవుతుంది. నేను నా జామ చెట్టు తీయని కాయలు త్వరగా తింటాను. అవును, నా మామిడి చెట్టు కూడా త్వరగా పెద్దగా అవుతుంది. నేను దీనికి బాగా నీళ్లు పోస్తాను, అది త్వరగా పెద్దదవుతుంది. చూడు, నేను పూల చెట్లు నాటాను. నేను నా పూలన్నిటినీ మీ అందరికీ పంచుతాను. అలాగే నాకు కూడా మీ తీయటి పుల్లటి పండ్లను ఇవ్వండి. బంటి, తప్పకుండా. కానీ నువ్వు నా చెట్టుకు కూడా నీళ్లు పోయాలి, అప్పుడే నీకిస్తాము. అందరూ నవ్వుతారు. చింకి తన చెట్ల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. నా ప్రియమైన చెట్టు, త్వరగా పెద్దగవ్వు. చెట్టుని చూడాలనుకుంటున్నాను, ఇంకా తీయటి పండులన్నీ తినాలనుకుంటున్నాను. గట్టు చింకి ఇంటికి వెళ్తారు. డిన్నర్ చేసిన తర్వాత ఇద్దరూ పడుకోవడానికి వెళ్తారు. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూడాలి, మన చెట్టు పెద్దదైందేమో అని. అరే గట్టు, లేదు, నాన్న చెప్పారు కదా చెట్లంత త్వరగా పెద్దగవ్వని. గట్టు చింకి పడుకుంటారు. మరుసటి రోజు చింకి నిద్ర లేవగానే సొసైటీ గార్డెన్లో తన చెట్టును చూడ్డానికి వెళ్తుంది. చింకి అది చూసి ఆశ్చర్యపోతుంది. తన చెట్టు చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకా దానిమీద తాజా పండ్లు కూడా కాసి ఉంటాయి. ఇంత పెద్ద చెట్టా? నాన్న చెప్పారు కదా చెట్లంత త్వరగా పెద్దగవ్వని. తరువాత చింకీకి మాటలు వినిపిస్తాయి. చింకీ, నేను చాలా పెద్దగా అయ్యాను. ఇప్పుడు నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తాను. చింకీ పరిగెడుతూ వెళ్లి నీళ్లు తీసుకుని వస్తుంది. కాని అదేంటి, చింకీ జామ చెట్టు పైన చాలా కోతులకే ఇంకా ఎగురుతూ చింకీ జామకాయలన్నీ తినేస్తూ ఉంటాయి. లేదు లేదు, ఈ కోతులు ఎక్కడి నుంచి వచ్చాయా? చింకీ ఏడుస్తూ ఉంటుంది. అలా చూస్తూ చూస్తూ కోతులు చెట్ల మీద ఉన్న పండ్లన్నీ తినేస్తాయి. తర్వాత చెట్టు చింకీతో ఇలా అంటుంది. చింకీ చూడు, నీ పండ్లన్నీ కోతులు తినేశాయి. కానీ పండులు నేనే తినాలనుకున్నాను, నాకు ఒక్కటి కూడా దొరకలేదు. చింకీ ఏడుస్తూ ఉంటుంది. మమ్మీ, నాకు పండ్లు కావాలి. చింకీ తల్లి, ఏమైందమ్మా? లే చింకీ తల్లి. అమ్మా చింకీని కదుపుతూ లేపుతుంది. అప్పుడు చింకీ నిద్రలేస్తుంది. లేదు లేదు లేదు, నేనైతే కలగన్నానా? తర్వాత చింకీ అమ్మని హత్తుకుంటుంది. ఏమైంది చింకీ? ఏం కలగన్నావు? మమ్మీ, నేను కళ్ళలో చూశాను,
కోతులు నా పండ్లన్నీ తినేశాయి. నాకొక్కటి కూడా మిగిలించలేదు. అప్పుడే నాన్న గదిలోకి వస్తాడు. ఏమైంది చింకీ? అమ్మ జరిగిన విషయమంతా నాన్నకి చెప్తుంది. చింకీకి కల వచ్చిందట, తన జామకాయలన్నీ కోతులు తినేసినట్టు. అంతేనా? సరే పదండి, మనం టిఫిన్ చేద్దాం. అందరూ వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. నాన్న చూస్తాడు, చింకీ మొహం వాడిపోయి ఉంటుంది. తల్లి చింకీ, నేను నీకు చెప్పాను కదా, చెట్లు త్వరగా పెద్దవవ్వవని. సరే, ఒకవేళ పెద్దగా అయినా నీ పండ్లను కోతులు తింటే ఏమైంది? వేరే వాళ్ళు తింటానికే కదా నాటుతారు. కానీ నాన్న, ట్రీ ప్లాంటేషన్ సొసైటీలో మేము చేశాము. మరి చెట్లను మేము నాటినప్పుడు వేరే వాళ్ళ ఆ పండ్లు తింటే బాధగా ఉంటుంది కదా. అప్పుడే అమ్మ నాన్నమ్మ ఊరు నుండి పంపించిన ఆవకాయ తీసుకుని వస్తుంది. అమ్మ గట్టు, చింకీ ఇంకా నాన్నకి ఆవకాయతో పాటు వేడివేడి చపాతీలు పెడుతుంది. నాన్న, గట్టు ఇంకా చింకీ ఆ రుచికరమైన ఆవకాయ తింటారు. వా అమ్మా, ఆవకాయ కారంగా పుల్లగా ఉంది. ఆవకాయ చాలా టేస్టీగా ఉంది. ఇంకా తీసుకురమ్మని చెప్పు నానమ్మకి. హాహా, నేను నాన్నమ్మకి చెప్తాను. గట్టు చింకీ, ఈ పచ్చడి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. నాన్న, ఈ ఆవకాయ అయితే మనమే పెట్టుకున్నాం కదా. సరే, ఈ ఆవకాయ పెట్టడానికి కావలసిన మామిడికాయలు మనం పండించామా, లేక మామిడి చెట్టుకి మనమేమైనా నీళ్లు పోసామా? ఆలోచించండి. లేదు నాన్న, నాకు అస్సలు తెలీదు ఈ మామిడి చెట్టు ఎక్కడుందో. మరి నేను నీళ్ళెలా పోస్తాను? అదే అర్థం చేసుకో తల్లి. ఒకవేళ నువ్వు పండించిన చెట్టుకి వచ్చిన పండ్లను వేరే వాళ్ళు తింటే నువ్వు అలా బాధపడకూడదు. నీకు గుర్తుందా, మనం గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఇంటి దగ్గర ఎన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి? అలా పెద్దగా అవ్వటానికి చాలా సమయం పట్టింది. ఎవరో నాటిన పండ్లను ఇప్పుడు మనం ఆస్వాదించగలుగుతున్నాం. గట్టు ఇంకా చింకి జాగ్రత్తగా నాన్న మాటలు వింటూ ఉంటారు. అప్పుడు అమ్మా, అంతేకాదు, పూర్వీకులు అలా చాలా చెట్లు నాటారు కాబట్టి ఇప్పుడు మనం మంచి గాలి పీల్చుతున్నాం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు మనం కూడా చెట్లు నాటాలి. అప్పుడు స్వచ్ఛమైన గాలి అప్పుడు కూడా వస్తుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అమ్మా నాన్న, నాకు చాలా బాగా అర్థమైంది. అంతేకాదు, ఈ సొసైటీలోని పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా సంవత్సరాల క్రితమే నాటి ఉంటారు. ఇప్పుడు మేమక్కడ ఉయ్యాల కట్టుకుని ఉయ్యాల ఊగుతున్నాం. చల్లని నీడ కూడా ఉంటుంది. సరిగ్గా చెప్పావు గట్టు. సరే, గట్టుకైతే అర్థమైపోయింది. చింకీ, నీకు మరి? బాగా అర్థమైంది నాన్న. గట్టు ఫుట్బాల్ మ్యాచ్. పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ఇష్టం అవుతాయో, ఎప్పుడు ఎలాంటి అలవాట్లు అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. గట్టుకి కూడా ఒక అలవాటయింది. నిద్రలో కుడికాలు గట్టి గట్టిగా కదుపుతూ ఉంటాడు. ఇది విని మీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ అర్ధరాత్రి చింకి నీళ్లు తాగడానికి లేచినప్పుడు తను చీకట్లో అలా కాళ్ళు కదపడం చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మా నాన్న పరిగెడుతూ రూంలోకి వస్తారు. లైట్స్ ఆన్ అవుతాయి. ఇంకా వాళ్ళు చింకీని అడుగుతారు, ఏమైంది తల్లి? అక్కడ చూడండి. అమ్మా నాన్న గట్టుని చూడగానే వాళ్ళకి నవ్వొస్తుంది. ఎందుకు అంటే గట్టు గాఢ నిద్రలో ఉన్నాడు. అతని కుడికాలు గాలిలో కిక్కు కొడుతూ ఉంటాడు. చాలా ఫన్నీగా కనిపిస్తాడు గట్టు. అయ్యో భగవంతుడా, మళ్ళీ ఇదొక కొత్త అలవాటు మొదలుపెట్టాడు గట్టు. గట్టు, లే బాబూ, గట్టు. అమ్మా నాన్న అరుపులకు గట్టు నిద్రలేస్తాడు. అతను ఇలా అంటాడు, అమ్మా నాన్న, మీరిక్కడ ఏంటి విషయం? నువ్వు హెలికాప్టర్ లాగా కళ్ళు ఊపుతున్నావు, ఇంకా నన్ను అడుగుతున్నావు ఏమైందని. నేనెంత భయపడ్డానో తెలుసా? నేనా? లేదు లేదు, నువ్వు ఏదో కలకన్నట్టున్నావు. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు, అరే నీకేమనిపిస్తుంది గట్టు? మీ అమ్మా నేను కూడా కలకంటున్నామంటావా? బాబు, నువ్వు నిజంగా గాలిలో గట్టిగట్టిగా కిక్కు కొట్టావు. ఏం పర్వాలేదు, అవుతూనే ఉంటుంది. సరే, మీరెళ్ళి పడుకోండి. కాని అలా రోజూ నడుస్తూ ఉంది. గట్టు రోజు గాఢ నిద్రలో తన కాళ్ళు గాలిలో ఎగరేసేవాడు. పాపం చింకీ నిద్ర చెడిపోయేది. అప్పుడు చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను గట్టు ఆ కాలుని తాడుతో కట్టేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్. కాని లేదు, గట్టు కట్టిన కాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉంటాయి. చింకీ ఇలా తల కొట్టుకుంటుంది. ఓరి దేవుడా! ఈ కథ బెడ్రూమ్తో ఆగలేదు. బెడ్రూమ్ బయట సొసైటీ ఇంకా స్కూల్ దాకా వెళ్ళింది. అసలు విషయం ఏంటి అంటే
గట్టు నిద్రలోనే కాదు, మెలకువ ఉండి కూడా అతని ఒక కాలు గాలిలో కిక్ కొడుతూ ఉంటాడు. ఇంకా దానివల్ల అతని చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం ఏర్పడింది. ఆ రోజు గట్టు కాలు బంతి కాళ్ళ దాకా వెళ్ళాయి. ఇంకా ఈ విషయం మిశ్రా సార్కి తెలియగానే ఆయన కూడా కంగారు పడతాడు. గట్టు గాలిలో కిక్ కొడుతూ నడుస్తూ ఉంటారు. దారిలో ఏదైనా టిన్ క్యాన్ దొరికితే దాన్ని తంతు ఇంటి దాకా తెచ్చేవాడు. ఇంట్లో క్యాన్స్ కుప్ప తయారైంది. ఇంకా అమ్మ నాన్న సీరియస్ అవుతారు. అమ్మ గట్టుని గట్టిగా ఇలా అంటుంది, గట్టు నీకు ఎలాంటి అలవాటు వచ్చింది? అంతకుముందు బెడ్రూమ్, ఇప్పుడు బెడ్రూమ్ బయట. బంతి కొద్దులు తప్పించుకున్నాడు ఆ రోజు. చింకి చెప్పింది, ఏది దొరికినా దాన్ని తన్నుతూ ఇంటికి తీసుకునొస్తావు, తర్వాత నేను మళ్ళీ అవి డస్ట్బిన్లో వెయ్యాలి. అమ్మా, నాకు కూడా అర్థం కావడం లేదు. నేను అలా ఎందుకు చేస్తున్నానో. తన్నడం నా ప్యాషన్ అయ్యింది, కానీ ఎవరికి హాని కలిగించాలి అని నా ఉద్దేశం కాదు, ఎవరిని భయపెట్టాలని కాదు. నాకు అర్థం కావడం లేదు, నేను ఇలా తన్నడం ఎందుకు అలవాటు చేసుకున్నాను. గట్టుకి అర్థం కాలేదు, కానీ నాన్నకి అర్థమైంది. నాన్న గట్టుతో ఇలా అంటాడు, డోంట్ వర్రీ నాన్న, నాకు అర్థమైంది. నీ అలవాటుకి నా దగ్గర ఒక వైద్యం ఉంది, అది నీకు బాగా నచ్చుతుంది. ఏంటి నాన్న? సాయంత్రం నాతో రా, అదేంటో నీకే తెలుస్తుంది. తర్వాత సాయంత్రం నాన్న గట్టుని తీసుకుని ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి అతను గట్టుకి ఒక ఫుట్బాల్ తీసి ఇచ్చాడు. ఫుట్బాల్ చూడగానే గట్టు మొహంలో పెద్ద నవ్వు వస్తుంది. ఇంకా అతని కుడికాలు డాన్స్ మూడ్లోకి వస్తుంది. వావ్ నాన్న, ఫుట్బాల్! నాకు అదే కావాలి. దీనికోసమే నా కాలు మళ్ళీ డాన్స్ చేసింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ సమయంలో నాకు తెలియలేదు ఫుట్బాల్ కావాలని. ఇంకా గట్టు అలా అని ఆగిపోలేదు. గట్టు ఆ ఫుట్బాల్ని కింద పెట్టి అతని కాలుతో ఆ బాల్ని దాంతో ఆడుకుంటూ ఉంటాడు. నాన్నతో పాటు షాప్ అంకుల్ కూడా సంతోషిస్తాడు. ఇంత చిన్న వయసులో ఫుట్బాల్ మీద ఇంత మంచి హోల్డ్! చూడండి సార్, ఒక రోజు మీ గట్టు ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు, చూడండి. అది విని గట్టు ఆనందానికి అవధులు లేవు. ఇంకా ముందు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అయ్యింది. ఎందుకు అంటే గట్టుకి తన్నాడు అలాంటి వస్తువు దొరికింది. దాంతో మజా వచ్చేది. ఇంకా ఏమీ అనేవాడు కాదు. గట్టు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్లే ముందు ఫుట్బాల్ ప్రాక్టీస్ బాగా చేసేవాడు. ఒకరోజు అతని ఫుట్బాల్ అతనితో తీసుకుని వెళ్ళాడు. ఇంకా టైం దొరకగానే ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. స్కూల్లో చాలా మంది పిల్లలు కూడా ఫుట్బాల్ తీసుకుని స్కూల్కి రావడం మొదలుపెట్టారు. ఇంకా చూస్తూ స్కూల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ మాత్రమే కనిపించేది. హెడ్ మాస్టర్ పాండే ఈ విషయాన్ని గమనిస్తారు. ఇంకా అతను మిశ్రా సార్తో ఇలా అంటాడు, మిశ్రా ఏమంటావు, పిల్లలతోని ఒక మ్యాచ్ ఆడదామా? సార్, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు వాతావరణం ఎలాగో సిద్ధంగా ఉంది కాబట్టి కిక్ కొట్టేద్దాం. ఇంకా ఏంటి, 2 టీంలు సిద్ధం చేశారు. ఒకటి గట్టు టీం, ఒకటి బంటి టీం. ఇద్దరికీ సమానంగా ప్లేయర్స్ ని పంచారు. ఇంకా ఫుట్బాల్ మ్యాచ్ మొదలైంది. మిశ్రా సార్ ఇంకా పాండే సార్ గోల్ కీపర్ పొజిషన్లో ఉంటారు. గట్టు మిశ్రా సార్ టీంలో ఉన్నాడు. గట్టు ఇలా కిక్ కొట్టగానే ఆ బాల్ని ఆపడానికి పాండే సార్కి చెమటలు పడతాయి. అరే, ఎంత బాగా ఆడతాడు ఈ బాబు! ఇతను కొట్టే కిక్ అసలు కనపడకుండా గోల్ అవుతుంది. గోల్ మీద గోల్ వేస్తున్నాడు. ఇలా మ్యాచ్ పూర్తయింది. ఇంకా మిశ్రా సార్ టీం గెలిచింది. అరే వావ్ పిల్లలు, గట్టు వెల్ డన్. నీ కిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. నువ్వు ఫుట్బాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి. డోంట్ వర్రీ, పాండే సార్ నీ గురించి ఒకటి ఆలోచించారు. గట్టు, నేను నీకు ఫుట్బాల్ ట్రైనర్ని అరేంజ్ చేస్తున్నాను. అతను మన స్కూల్ తరపున నిన్ను ట్రైన్ చేస్తాడు. నువ్వు స్కూల్ తరపున ఫుట్బాల్ ఆడాలి. దానితో మన స్కూల్ మరియు దేశ పేరు నిలవాలి. అది విని గట్టు ఎంతో సంతోషిస్తాడు. ఎంత సంతోషిస్తాడంటే అతను గట్టిగా అంటూ ఫుట్బాల్ని ఒక కిక్ కొడతాడు. ఇంకా ఫుట్బాల్ గాలిలో పైకి ఎగిరిపోయి మాయమైపోతుంది. తాజ్మహల్ ట్రిప్. ఒంటరిగా టీవీ చూడడంలో మజా ఎలా అయితే ఉండదో, ఫ్రెండ్స్తో చూస్తే అంత మజా వస్తుంది. ఎందుకు అంటే చూస్తూ చాలా మాటలు ఇంకా మస్తీ కూడా అవుతుంది. గట్టు చింకి తన మిత్రులతో కలిసి ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు. పదండి మిత్రులారా, మేమిప్పుడు మిమ్మల్ని ఇండియన్ మాన్యుమెంట్స్ ప్రపంచానికి తీసుకుని వెళ్తాము. అందులో తాజ్మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ లాంటి అద్భుతమైన ప్రదేశాలు దగ్గర నుంచి చూడవచ్చు. దాని గురించి వివరాలు కూడా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఐటీవీ. పిల్లలందరూ టీవీ వైపు కళ్ళు చెవులు బాగా తెరిచి చూస్తూ ఉంటారు. ఇంకా ప్రోగ్రాం మొదలయ్యేలోపే టీవీ స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. అరే యార్,
ఇప్పుడే కరెంటు పోవాలా? ఏంటి ఇలా జరిగింది? లేకపోతే ఎంత మంచి ప్రోగ్రాం వస్తుంది. మనకి దగ్గరగా ఆ తాజ్ మహల్ కూడా కనిపించేది, చార్మినార్ కూడా. కరెంటు అంతా పాడు చేసింది. పిల్లలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అమ్మ అక్కడికొస్తుంది. ఏమైంది పిల్లలు, ఎందుకు బాధపడుతున్నారు? అమ్మా, టీవీలోని మంచి ప్రోగ్రాం వస్తుంది. ఇండియన్ మాన్యుమెంట్స్ గురించి చూపిస్తున్నారు. ప్రోగ్రాం మొదలయ్యేలోపే ఈ కరెంటు పోయింది. అరే, దీనికి ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మాన్యుమెంట్స్ నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. మీరు మొబైల్లో ఏదో ఒక వీడియో పెడతారు, తెలుసు మాకు. అరే, వీడియో ఐడియా పాతగా అయిపోయింది. అవునా? మరి మీ దగ్గర కొత్త ఐడియా ఏముంది? వావ్, నిజంగా మనం తాజ్ మహల్ ట్రిప్ కి వెళ్ళినట్టే ఉంది కదా. ఈ ఫోటోని మనం మన స్కూల్ గ్రూప్ లో పెడితే అందరూ అడుగుతారు ట్రిప్ ఎలా జరిగింది అని, కదా గట్టు? రాజు మాటలు విని పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. కానీ అమ్మ ఈ పిల్లల నవ్వులాట ట్రిప్ని నిజం చెయ్యాలి అని అనుకుంటుంది. సాయంత్రం నాన్న ఇంటికి రాగానే అమ్మ ఇలా అంటుంది. నాకనిపిస్తోంది మనం గట్టు చింకీలతో పాటు తాజ్మహల్ ట్రిప్ వేయాలని. అరే అవును, తప్పకుండా వెళ్దాం. నాకు కూడా ఢిల్లీ క్లయింట్స్తో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ కూడా చూసేసి వచ్చేద్దాం, సరేనా? గట్టు చింకి అమ్మా నాన్నల మాట వినగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇంకేంటి, ఒకరోజు ప్లేన్లో కూర్చొని గట్టు చింకి అమ్మా నాన్నలతో కలిసి ఢిల్లీకి బయలుదేరుతారు. వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక ప్రైవేట్ కార్లో ఆగ్రాకి బయలుదేరుతారు. వావ్, ఎంత అందమైన సిటీ ఆగ్రా. అవును, ఆగ్రా సిటీ చాలా అందమైనది కదా. తాజ్మహల్ ఆగ్రా అందాన్ని ఇంకా పెంచింది. ఎవరు విన్నా కానీ వాళ్ల మనసు పూర్తిగా తాజ్ తాజ్ అంటుంది. ఓహో షైరీ, నాన్న, తాజ్ మహల్ ని ప్రపంచంలో 7 వింతల్లోని ఒక వింత అని అంటారు. ఎందుకు? ఇప్పుడు నేనేం చెప్పను, నీ కళ్ళతో నువ్వే చూసి చెప్పు. ఇంకా గట్టు చింకి తాజ్మహల్ ముందు నిలబడగానే వాళ్ళ తల తిరిగిపోతుంది. ఓ వండర్ఫుల్, బ్యూటిఫుల్, సో 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 నైస్. తాజ్ మహల్ బ్యూటీ ఇంకా షైనింగ్ చూసి నేను మొత్తం బ్లాంక్ అయిపోయాను. గట్టు చింకి ప్రపంచంలోని 7 ఆశ్చర్యాలలో ఒక ఆశ్చర్యం. జమునా నది ఒడ్డున పచ్చటి చల్లటి నేల మీద ఒక అందమైన అమోఘమైన తాజ్మహల్ని గట్టు చింకి చూస్తారు. బాబు, తాజ్మహల్ చాలా గొప్ప ప్రదేశం. ఇలాంటి చోటు చూడటానికి అన్ని దేశాల ప్రజలు ఎగురుకుంటూ వస్తారు. అది మన దేశానికి ఎంతో గర్వకారణం. తర్వాత అమ్మా నాన్న ఒక గైడ్ని హైర్ చేసుకుంటారు. ఇంకా గైడ్తో పాటు గట్టు చింకి అమ్మా నాన్నలతో కలిసి తాజ్మహల్లో ఒక్కొక్క చోటు ఒక్కొక్క విషయం క్లియర్గా చూస్తూ ఉంటారు. తాజ్ మహల్ షాజహాన్ అనే వ్యక్తి తన భార్య ముంతాజ్ కోసం దీనిని కట్టించాడు. ముంతాజ్ చనిపోగానే అతనికి చాలా బాధ కలిగింది. బాధ నుంచి బయటికి రావడానికి తను దీనిని కట్టించాడు. లోపల తన భార్య కోసం ఒక గదిని కూడా నిర్మించాడు. దీన్ని చూసినప్పుడల్లా తన భార్య గుర్తొచ్చేది. ఇలా గైడ్ తాజ్మహల్లో ఒక్కొక్క చోటు ఇంకా దాని ప్రత్యేకత చెప్పుకుంటూ వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా చూస్తే తాజ్ మహల్ హిందూ, పార్సీ, ఇస్లామిక్ కళల కలయిక. ఇందులోని అన్ని రకాల కళలను కూడా కలిపి దీనిని నిర్మించారు. ప్రతి గోడ, ప్రతి పిల్లర్ మీద ఉన్న ప్రతి శిల చాలా యూనిక్ గా ఉంటుంది. అదే గట్టు చింకి, తాజ్ మహల్ పైన ఉన్న పాలరాయి తెచ్చింది మన రాజస్థాన్లోని మక్రనస్ దగ్గర నుంచి. అక్కడ ఉన్న పాలరాయి రాయి కాదు, వజ్రం. ఆ పాలరాయి వల్లే ఒక రకమైన మెరుపు వచ్చింది తాజ్ మహల్ కి. గట్టు చింకి అయితే మొదటిసారి తాజ్మహల్ని చూస్తున్నారు. వాళ్ళు లోపలికి రాగానే ఆ అందం చూసి మైమరిచిపోతారు. ఇది ఎండాకాలం అయినా ఇంత చల్లగా ఉంది. ఇక్కడ ఏసీ అవసరమే లేదు. అవును, మనం నిజంగా ఒప్పుకోవాలి అప్పటి శిల్పులను మరియు వాళ్ల ముందు చూపుని. తరువాత గట్టు చింకి అమ్మా నాన్న రాణి ముంతాజ్ ఇంకా షాజహాన్ సమాధిని చూస్తారు. రాణి ముంతాజ్ చనిపోయిన తరువాత షాజహాన్ కూడా చనిపోయారు. ఆయన సమాధి కూడా ముంతాజ్ సమాధి పక్కనే పెట్టారు. ఎందుకంటే ఇద్దరూ కలిసే ఉండాలని. ఇలా గట్టు చింకి తాజ్మహల్ అంతా తిరిగి చూస్తారు. ఆ తరువాత జమునా నది ఒడ్డుకి వచ్చి వాళ్ళు అందులో తాజ్మహల్ అందమైన నీడని కూడా చూస్తారు. ప్రతి చోట చాలా ఫోటోలు దిగుతారు. ఇంకా సాయంత్రం 5 అవ్వగానే అందరూ కార్లో కూర్చుని హోటల్కి బయలుదేరుతారు.
గట్టు చింకి ఇంకా నాన్నమ్మ తాతయ్య. ఒక చల్లటి సాయంత్రం నాన్నమ్మ ఇంకా తాతయ్య గ్రౌండ్లోకి వస్తారు. అక్కడ పిల్లలు ఖోఖో ఆడుతూ ఉంటారు. నేను ఎప్పుడూ ఇదే అనుకుంటూ ఉంటాను, పిల్లలు ఎప్పుడూ ఇక్కడే ఉంటే ఎంత బావుండు అని. నాకు అర్థమవుతుంది, కానీ ఏం చేద్దాం? వాళ్ళకి కూడా కెరియర్ ఉండాలి కదా, అందుకే సిటీకి వెళ్ళారు. హాహా, కానీ చింకి ఇంకా గట్టుని సిటీకి తీసుకెళ్లాల్సిన అవసరమేముంది? వాళ్ళు మనతో ఇక్కడ ఉంటే ఎంజాయ్ చేసేవారు కదా. హా? అరే బాబా, వాళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ దొరకాలి కదా. గ్రామంలో మంచి స్కూల్స్ లేవు. గ్రామంలో మనం ఉంటాం కదయ్యా, అప్పుడు వాళ్ళకి మంచి సంస్కారం నేర్పిస్తాం కదా. అరే, వాళ్ళు రోజు ఫోన్ చేస్తారు కదా. హా, నాకు వాళ్ళని కలవాలని చాలా ఆశగా ఉంది. ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళు త్వరగా ఈ సమ్మర్కి వచ్చినట్లయితే వాళ్ళని బీచ్లో ఆడుకోవడానికి తీసుకొని వెళ్దాం. ఇంకా నేను వాళ్ళ కోసం మంచి మంచి మిఠాయిలు చేస్తా. వాళ్ళ కోసం నేను చెట్టుపై మామిడి పళ్ళు తీసుకొస్తాను. హాహా, ఇంకా కళ్ళు కనడం ఆపండి, ఇంటికి పదండి. నాన్నమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళబోతుంటే అప్పుడే ఒక కారు వచ్చి అక్కడ ఆగుతుంది. ఇంకా కారు నుంచి గట్టు చింకి దిగి నాన్నమ్మ తాతయ్య దగ్గరికి పరిగెడతారు. అరే, ఇప్పుడే మనం అనుకున్నాం పిల్లలు ఎప్పుడొస్తారని. అనుకోగానే వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. నాకనిపిస్తోంది నేనే భ్రమపడుతున్నానని. మీకు కనిపిస్తున్నారా? హా నాన్నా, పిల్లలందరూ వచ్చారు. అమ్మా, నాన్న. అమ్మ ఇంకా నాన్నమ్మ తాతయ్య కాళ్లకు నమస్కారం చేస్తారు. ఇంకా చింకి గట్టు వాళ్ళ మీద పడిపోతారు. తాతయ్య, మేమొచ్చేసాము. మాకు మిమ్మల్ని చూడాలని అనిపించింది, అందుకే మేమొచ్చేసాం. నాన్న, నాకు కూడా మీరు గుర్తొచ్చారు, అందుకే వెంటనే బయలుదేరొచ్చేసాం. మేము కూడా ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం, పిల్లలు మాకు బాగా గుర్తొస్తున్నారు అని. తాతయ్య, నా మామిడి పళ్ళేవి? అరే, ముందు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. తరువాత తోటకి వెళ్ళి కావలసినన్ని మామిడి పండ్లు తిను. తరువాత అందరూ లోపలికి వెళ్తారు. చింకి ఇలా అంటుంది. నాయనమ్మా, ఆగు, ఇప్పుడు నువ్వు ఏ పని చేయకూడదు. ఇప్పుడు పండ్లన్నీ మేమే చేస్తాము. మీరిక్కడ కూర్చొని మాకు కథలు చెప్పండి. సరే సరే, మీకు ఏం కథ కావాలి? నాకు పెద్ద రాక్షసుడి కథ వినాలనుంది. నాకు అక్బర్ ఇంకా బీర్బల్ కథలు వినాలనుంది. నాన్నమ్మ వాళ్ళకి చాలా మంచిగా కథలు చెప్పి పడుకోబెడుతుంది. మరుసటి రోజు అందరూ కలిసి క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. తాతయ్య, ఆ వైట్ కాయిన్ కొట్టండి. మీ గురి సరిగ్గా ఉండాలి, తప్పకూడదు. తాతయ్య, మీ ఏం ఎంత సరిగా ఉంది, నాకు నేర్పించండి. నాకు బోర్ కొడుతుంది, పదండి ఎక్కడికైనా తిరిగేసొద్దాం. హా, మనం బీచ్కి వెళ్దాం తిరగడానికి. మనం బీచ్కి వెళ్తున్నాము. ఇంకా అందరూ బీచ్లో తిరగడానికి వెళ్లారు. ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. తాతయ్య, ఇంత పెద్ద సముద్రం, ఇందులోని నీళ్లన్నీ అసలు ఎప్పటికైపోతాయి? దీని వెనక ఏముంది? దీని వెనుక వేరే దేశం ఉంది. మనం ఆ వేరే దేశానికి వెళ్ళాలి. మనం ఎలా వెళ్ళగలం? అరే పిల్లలు, మీ అమ్మా నాన్నలు మమ్మల్ని వదిలేసి సిటీకి వెళ్తేనే బాధగా ఉంది. అలాంటిది మీరు మీ అమ్మా నాన్నలు వదిలేసి విదేశాలకు వెళితే వాళ్ళకెంత బాధగా ఉంటుంది. పిల్లలు, మీరు ఎప్పుడూ మాతోనే ఉండండి. మీరిద్దరు మాతో కలిసి ఎందుకున్నారు? మాకు మీరు బాగా గుర్తొస్తారు. అరే, మీరు మాకు కూడా గుర్తొస్తారు, కానీ ఏం చేద్దాం, ఇక్కడ పొలం పనులు అలాగే ఉండిపోతాయి కదా. పొలం పనికి ఎవరికైనా చూడటానికి ఇవ్వచ్చు కదా. తాతయ్య, మీరు మాతో రండి. మా స్నేహితులు వాళ్ళ తాతయ్య నాయనమ్మలను పార్క్లోని తిప్పటానికి తీసుకుని వస్తారు. మాకు చాలా బాధ కలుగుతుంది. మీ ఇద్దరు మాతో ఉంటే పిల్లలకి కూడా మంచి సంస్కారం వస్తుంది. అవును నాన్న, ఇప్పటికైనా మాతో పాటు రండి, పిల్లలు అడుగుతున్నారు కదా. నానమ్మ, తాతయ్య, మీరు మాతో పాటు వస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాతో ఆడుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు మాకు కథలు వినిపించొచ్చు. మీకు మేమంటే ఇష్టమా లేదా? పదండి మాతో. మీరు మాతో రావాల్సిందే, లేకపోతే మేము ఇక్కడే ఉండిపోతాము.
హా, సరే సరే, మేమిద్దరం వస్తాము మీతో పాటు. ఏ ఫైనల్ గా తాతయ్య నానమ్మ మాతో పాటు వస్తున్నారు. ఏ ఇంకా సాయంత్రం అందరూ ఇంటికి రాగానే చింకీ ఇంకా గట్టు ఇల్లు డెకరేట్ అయ్యి ఉంటుంది. ఇంకా తాతయ్య నాన్నమ్మలకి సర్ప్రైజ్ ఇస్తారు. వెల్కమ్ హోమ్ నానమ్మ తాతయ్య. మిత్రులారా, అసలైన టీచర్స్ ఇంట్లో పెద్దవాళ్లే. ప్రేమగా పిల్లలని దారిలో పెడతారు. పంటి నొప్పి. పిల్లలు ఉంటారు, అలా ఏదైనా తీయది డిష్ ముందుకు వస్తే దాన్ని వెంటనే తినేస్తారు. గట్టు కూడా అలానే ఉండేవాడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం. పగలంతా తింటూనే ఉండేవాడు. స్వీట్ అయితే గట్టుకి ఇంకా చాలా ఇష్టం. ఇంకా చాక్లెట్ గురించి అడగాల్సిన పనే లేదు. పూర్తి రోజంతా చాక్లెట్ మీదే ఉండేవాడు గట్టు. ఈ విషయానికి అమ్మ కూడా చాలా కంగారుగా ఉండేది. అరే కాదు కాదు, గట్టు చాక్లెట్ తింటున్నందుకు అమ్మ కంగారు పడ్డం లేదు. ఎక్కువ చాక్లెట్ తినడం వల్ల గట్టు పళ్ళు ఏవైనా పాడవుతాయేమో అని భయపడేది అమ్మ. గట్టు, ఇంకా చాలు చాక్లెట్ తినడం, పళ్ళు పుచ్చిపోతాయి. అరే అమ్మా, డోంట్ వర్రీ, ఇన్ని పళ్ళున్నాయి కదా, ఒకటి పాడైతే ఏమవుతుంది? గట్టు, ఇది వేళకోళం కాదు, నేను సీరియస్గా చెప్తున్నా. నువ్వు పగలంతా ఏదో ఒకటి తింటూనే ఉంటావు, కానీ పళ్ళ గురించి కొంచెం కూడా జాగ్రత్త తీసుకోవు. స్కూల్లో మనకేం నేర్పిస్తారు? ఉదయం సాయంత్రం 2 పూట్లా బ్రష్ చేసుకోమని. కానీ నువ్వు ఒక్క పూటే చేసుకుంటూ ఉంటావు. ఆ ఉదయం కూడా బ్రష్ని ఇలా అలా అని కాసేపు ఉండి వస్తావు. ఇలా మంచిది కాదు బాబూ. కానీ పిల్లలు పిల్లలే. మాటలు ఒక చెవి నుంచి వింటారు, మరొక చెవి నుంచి వదిలేస్తారు. గట్టు కూడా అలానే చేశాడు. అతను అమ్మ మాటలను అస్సలు పట్టించుకోడు. ఇంకా తన అలవాట్లు మార్చుకోలేదు. రోజూ గట్టు చాక్లెట్ కాకపోయినా ఏదో ఒక స్వీట్ డిష్ తింటూనే ఉండేవాడు. ఇంకా నీళ్లు తాగడం పక్కకి పెడితే అతను ఏదో తిన్నాడు అనే విషయం కూడా మర్చిపోయేవాడు. ఇంకా మళ్ళీ అడిగేవాడు, అమ్మా గులాబ్ జామ్. ఇలా ఉన్నాడు గట్టు. ఉదయం బ్రష్ కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బ్రష్ చేయడం చాలా బోరింగ్గా అనిపించేది అతనికి. ఈ బ్రష్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం. మన మనుషులకి ఈ బ్రష్ చేయడం ఎవరు నేర్పించారో ఏంటో. జంతువులేమైనా బ్రష్ చేస్తాయా? అయినా వాటి పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. కోతి కూడా నల్లగా ఉంటుంది, ఏదో ఒకటి రోజు తింటూనే ఉంటుంది, బ్రష్ కూడా చేయదు, అయినా దాని పళ్ళు పాడవవు. అప్పుడే అమ్మ పిలుస్తుంది, గట్టు బ్రష్ అయిందా లేదా చూడు, చింకీ స్కూల్కి కూడా తయారైపోయింది. అమ్మా 2 నిమిషాలు. ఈ చింకీ అన్ని పనులు ఫటాఫట్ చేసేస్తుంది, తనలో ఏం ప్రత్యేకత ఉందో ఏంటో. ఇంకా గట్టు బ్రష్కి పేస్ట్ వేశాడు. ఇంకా నోట్లో అక్కడ ఇక్కడ తిప్పాడు. ఇంకా తన బ్రష్ అయిపోయింది. ఇంకా ఇలా చెడ్డ అలవాటు ఉంటే దాని ఫలితం కూడా బాగుండదు. గట్టుకి కూడా అచ్చం అలాగే జరిగింది. ఒకరోజు రాత్రి గట్టు పన్ను బాగా నొప్పి రావడం మొదలైంది. ఇంకా గట్టు గట్టిగా అరిచాడు, అమ్మా చాలా నొప్పిగా ఉంది, అమ్మా అమ్మా. చూసావా, ఏమన్నాను నేను? అయిందిగా పళ్ళలో క్యావిటీ. అమ్మా చాలా నొప్పిగా ఉంది. ఎలా ఉందంటే నా ప్రాణం వచ్చి ఈ 2 పళ్ళ మధ్య ఇరుక్కున్నట్లుంది. చాలా నొప్పిగా ఉంది. డోంట్ వరీ, నాకు తెలుసు పళ్ళ నొప్పి ఎలా ఉంటుందో. పెయిన్ కిల్లర్ ఇస్తాను, దాంతో ఉదయం వరకు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత రేపు నాన్నతో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిరా. పెయిన్ కిల్లర్ వేసుకుని గట్టు పడుకుంటాడు. కానీ ఉదయం అవగానే పెయిన్ కిల్లర్ ప్రభావం పూర్తయిపోయింది. ఇంకా గట్టు మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు. అమ్మా. అరే ఓ నాన్నా, ఆగు, మనం వెళ్దాం డెంటిస్ట్ దగ్గరికి. అప్పుడే చింకీ గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు కదా, కాస్త జాగ్రత్త. గుడ్డి చెప్పింది తన అన్నయ్యకి కూడా నీలాగే పళ్ళ నొప్పి వచ్చిందని. అయితే డెంటిస్ట్ అతని పళ్ళు పీకేశాడంట. నువ్వు జాగ్రత్త. అప్పుడే నాన్న వస్తాడు. ఏమైంది గట్టు? పదా వెళ్దాం. వద్దు నాన్న, నేను నొప్పి భరిస్తాను, లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకుంటాను, కానీ డెంటిస్ట్ దగ్గరికి మాత్రం నేను రాను. అరే విషయమేంటి? చింకీ అయినా ఏమైనా చెప్పిందా? అది విని చింకీ అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా నాన్నకి అంతా అర్థమవుతుంది. తరువాత నాన్న గట్టుని సముదాయించి గట్టుని తన ఫ్రెండ్ డెంటల్ క్లినిక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు.
గట్టు చాలా భయపడతాడు. అతనికి అనిపించింది తన పళ్ళు పీకి పారేస్తారేమో అని. కానీ డెంటిస్ట్ అంకుల్ని చూడగానే అతని నొప్పి ఇంకా భయం కాస్త తక్కువ అవుతుంది. గట్టు డోంట్ వర్రీ, నీ పళ్ళు ఎవ్వరూ పీకరు. నేను చెకప్ చేసి నీకు మందులు రాసిస్తాను. ఆ మందులు నువ్వు వేసుకోగానే నీ పళ్ళ నొప్పి వెంటనే మాయమవుతుంది. డెంటిస్ట్ అంకుల్ గట్టుని తన స్పెషల్ చైర్ మీద కూర్చోబెట్టాడు. ఇంకా లైట్స్ ఆన్ చేశాడు. అంకుల్, నిజంగా మీరు నా పళ్ళైతే పీకరు కదా? లేదు బాబు, రిలాక్స్గా ఉండు. సరేనా? బాబు, రిపీట్ చేయడం కాదు, ఒక్కసారి నీ నోరు తెరువు. తర్వాత గట్టు నోరు తెరిచాడు. ఇంకా అంకుల్ చెక్ చేస్తూ ఉంటాడు. అంకుల్ చెయ్యి వెయ్యగానే గట్టు 90% నొప్పి ఇంకా భయం దూరమయ్యాయి. చెకప్ అవ్వగానే డెంటిస్ట్ అంకుల్ నాన్నతో ఇలా అన్నాడు. డోంట్ వర్రీ, కాస్త క్యావిటీ ఉంది అంతే. మెడిసిన్ కోర్స్ అవ్వకన్నా ముందే తగ్గిపోతుందిలే. హర్ష, కాస్త వీడికి అర్థమయ్యేలా చెప్పు. బ్రష్ అస్సలు చేయడు, చాక్లెట్లు బాగా తింటాడు. అప్పుడు డెంటిస్ట్ అంకుల్ నవ్వుతూ ఇలా అంటాడు. ఇప్పుడు గట్టుకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పన్ను నొప్పి అతనికి చాలా నేర్పించింది, అంతేనా? ఏం గట్టు, నిజం చెప్పాను కదా? అవును అంకుల్, నాకు బాగా అర్థమైంది పన్ను నొప్పి ఏంటో, ఇంకా పళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకోవడం, బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో అని. ఇప్పుడు గట్టు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. నాన్న డెంటిస్ట్ అంకుల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా గట్టు క్లినిక్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ క్లినిక్ ఇంకా అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. గట్టు మొదటిసారి డెంటల్ క్లినిక్కి వెళ్తాడు. అందుకే అది గట్టుకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అక్కడ అంతటా పళ్ళ డయాగ్రామ్స్, పోస్టర్స్ ఇంకా పిక్చర్స్ ఉన్నాయి. దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గట్టు అవన్నీ చూస్తాడు. ఇంకా జాగ్రత్తగా చదువుతాడు కూడా. బాబు గట్టు, పదా. బై బై అంకుల్. బాయ్ గట్టు. తర్వాత గట్టు నాన్నతో ఇంటికి వస్తాడు. కొన్ని రోజుల్లో అతని నొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఇంకా తన అలవాట్లు కూడా. గట్టు ఇప్పుడు 2 సార్లు బాగా బ్రష్ చేయడం మొదలుపెట్టాడు. చాక్లెట్ తినడం కూడా తగ్గించాడు. ఇంకా ఇలా గట్టు తన పళ్ళకి బాగా కేర్ తీసుకుంటున్నాడు. చింకీ ఇంకా గట్టుకి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. రేపు మదర్స్ డే. అందరూ వాళ్ళ అమ్మలకు తెలియకుండా మదర్స్ డే కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి చూద్దాం ఏమవుతుందో. గట్టు, ఏం చేస్తున్నావు? సరిగ్గా భోజనం చెయ్యి. భోజనంతో ఆడుకోకు. తింటున్నాను. మీ ఇద్దరికీ గుర్తుంది కదా రేపు ఏంటో? నాకు గుర్తుంది, రేపు మదర్స్ డే. మరి చెప్పండి, ఏం చేద్దాం? ఏదైనా స్పెషల్ చేద్దామా? కానీ ఏం స్పెషల్ చేద్దాం? మమ్మీ నిద్ర లేవక ముందే ఇల్లంతా శుభ్రం చేసేద్దాం. ఇంకా నేను అందరి కోసం టిఫిన్ చేస్తాను. మనం రోజు అంతా అమ్మ చేసే పనులన్నీ చేసేద్దాం. రేపు అమ్మని ఏ పని చేయనియొద్దు. రేపు మనం అమ్మకి విశ్రాంతినిద్దాం. అయితే ఇది ఫిక్స్. మరుసటి రోజు మదర్స్ డే కారణంగా అందరికీ సెలవు ఉంటుంది. కానీ అమ్మంటే అమ్మే కదా, తను నెలలో 30 రోజులు పని చేస్తూనే ఉంటుంది. పండుగ రోజుల్లో అయితే అమ్మలకు పని ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఇవాళ కాస్త వేరుగా జరగబోతుంది. కానీ అమ్మకి ఏమీ తెలీదు. గుడ్ మార్నింగ్. సర్ప్రైజ్. హ్యాపీ మదర్స్ డే. మేము నీ కోసం అల్లం టీ తయారు చేశాము. అరే వా, ఇవాళ ఇంత బాధ్యత? రోజు మేము పడుకొని ఉంటాము, నువ్వు మాత్రం లేచి టిఫిన్ చేస్తావు. కానీ ఈ రోజు మేము చేశాము. ఇవాళ మేము ఏమనుకున్నామంటే, మీరు పూర్తిగా పడుకునే ఉండండి, మీకు మేము టిఫిన్లు రెడీ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. అమ్మకి వాళ్ళ పిల్లల్ని చూసి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇలా ఆలోచిస్తుంది, వీళ్ళు అల్లం టీ తయారు చేసే పనిలో నా వంట గది మొత్తం పాడు చేసి ఉంటారు. ఇంకా నేనే వెళ్ళి అదంతా శుభ్రం చేసుకోవాలి. అమ్మ వంటగదిలోకి రాగానే అదంతా చెత్తగా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. అయ్యో రామా, నేనేమనుకున్నానో అదే అయ్యింది. దానికన్నా టీ తయారు చెయ్యకపోయినా బాగుండేది. అమ్మా ఆగు, మేము శుభ్రం చేస్తాం. అవును, కాస్త ఎక్కువ చెత్తే అయింది. అన్ని అంట్లు అలాగే ఉన్నాయి. ఆగండి, నేను అంట్లు కడిగేస్తా. లేదమ్మా, ఈరోజు మీరు ఏమీ చేయకూడదు. ఈరోజు మీరు క్వీన్. క్వీన్ ఇంకా ఎప్పుడు పని చెయ్యదు. అరే, నువ్వు కంగారు పడకు, మేము అంతా శుభ్రం చేసేస్తాం.
చింకీ ఇంకా గట్టు నాన్నతో కలిసి కిచెన్ అంతా శుభ్రం చేస్తారు. ఇంకా దాంతో పాటు ఇల్లంతా కూడా శుభ్రం చేస్తారు. అమ్మా మీరిక విశ్రాంతి తీసుకోండి. అరే సరే, కాని మధ్యాహ్నం కోసం భోజనం అయితే తయారు చెయ్యాలి కదా. ఈ రోజు నువ్వు వంట చేయొద్దు, మేం చేస్తాము. అరే కాని తెలుసా మీకు ఏ వస్తువు ఎక్కడుందో? అరే వెతుక్కుంటాం. అక్కడ చూడండి, ఉల్లిపాయలు అక్కడున్నాయి. చింకీ నాన్నగారు ఉప్పు పైన ఉంది. సరే ఇక్కడే ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావెందుకు? మేము వెతుక్కుంటాం. నేనెక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, కేవలం చెప్పానంతే. ఆలుగడ్డ అయిపోయాయి, వాటిని తీసుకుని రండి. అమ్మా తల్లి, నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకో, మేం చూసుకుంటాం ఏం చెయ్యాలో. గ్యాస్ మెల్లగా ఆన్ చేయండి, లేకపోతే కాలుతుంది. ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళి హాయిగా ఫ్రెష్ అవ్వండి. మేము అంతలోపు భోజనం తయారు చేస్తాము. మీరు ఇక్కడ గురించి కంగారు పడకండి. చింకీ, గట్టు ఇంకా నాన్న కలిసి మంచి ఆలుగడ్డ కూర తయారు చేశారు. కాని వాళ్లకు రోటీ చేయడం రాదు. నాన్న రోటీ చేయడానికి పిండి తడుపుతూ ఉంటే అందులో నీళ్లు ఎక్కువ వేసేశాడు. ఇంకాస్త పిండి వేస్తే అది ఇంకా గట్టిగా అయిపోతుంది. తర్వాత ఇంకా నీళ్లు పోస్తాడు. నాన్న తొందరగా చేయండి, మేము ఆడుకోవటానికి కూడా వెళ్ళాలి. నాకు రోటీ చేయడం రాదు కదా. నాన్న ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం అమ్మ సాయం తీసుకోవాల్సిందే. ఆగు, మనం ప్రయత్నిద్దాం. అమ్మ రోజు అంతా కిచెన్లో నిలబడి ఇలా వంట చేస్తూనే ఉంటుంది. మనం దీనికే అలసిపోయాం. అలా చేస్తూ చేస్తూ వాళ్లతో పిండి మొత్తం జ్యూస్లా తయారవుతుంది. అంతా వేస్ట్ అవుతుంది. నాన్న ఇది తయారవటం లేదు, ఇప్పుడు మన అమ్మ సాయం తీసుకోవాల్సిందే. ఆగండి, మనం బయట నుంచి బ్రెడ్ తీసుకొద్దాం, దాంతో ఆలు కూర తిందాం. మనం అలా రోజు బ్రెడ్ తింటే మన పొట్ట ఉబ్బిపోతుందంట. థ్యాంక్ గాడ్, మదర్స్ డే రోజు రాదు. తరువాత డైనింగ్ టేబుల్ మీద నాన్న అందరికీ భోజనం వడ్డిస్తాడు. ఇదేంటి, కూరతో బ్రెడ్ ఎవరు తింటారు? ఆగండి, నేను రోటీ చేస్తాను. లేదు లేదు, ఇవాళ ఏ పని చేయకూడదు. అమ్మా మీరు లేకుండా మేము ఏ పని చేయలేము, మీరున్నారు కాబట్టే మేము ఉన్నాము. సాయంత్రం ఇంటిని అలంకరిస్తూ నాన్న కేక్ తీసుకొస్తాడు. ఇదిగో, మేం ముగ్గురం కలిసి నీకోసం కొత్త చీర కొన్నాము. వెళ్ళు, త్వరగా కట్టుకునిరా. ఎంత అందంగా ఉంది ఈ చీర. మాకు తెలుసు, మీరు త్వరగా రెడీ అవ్వండి. అమ్మ తయారయ్యి బయటకు రాగానే పిల్లలు తనని విష్ చేస్తారు. అరే వా, ఇంత మంచి సర్ప్రైజ్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ పనులన్నీ మా కోసం రోజు చేస్తారు. మరి ఇవాళ ఒక్కరోజు మేము మీకోసం చేస్తే అందులో గొప్పేముంది? ఒక్కరోజు నేను ఈ పనులన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేసింది. పద పద కేక్ కట్ చేద్దు. మేమందరం కలిసి మీకోసం ఒకటి తయారు చేశాము. అందరినీ ఒక దగ్గర నిలబెట్టి పిల్లలందరూ ఒక లైన్లో నిలబడతారు. ఇంకా పర్ఫార్మెన్స్ మొదలు పెడతారు. అమ్మ అంటే సంతోషం, అమ్మ అంటే కష్టంలో తోడుండేది. అమ్మకి తన పిల్లల గురించి అన్నీ తెలుసు. అందుకే ఇవాళ మా పిల్లలందరూ కలిసి ఒక పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాము. ఇద్దరూ కలిసి అమ్మ కోసం మంచి డాన్స్ పర్ఫామ్ చేస్తారు. ఇంకా అది చూసి అందరి కళ్ళలో నీళ్లు వస్తాయి. చూస్తూ చూస్తూ నా పిల్లలు ఎంత పెద్దగా అయ్యారు, నాకు తెలియనే లేదు. అమ్మా నేను పెద్దయ్యాక మీకోసం ఒక రోబో తీసుకొస్తాను. అప్పుడు మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మేము మీరు చెప్పిన విధంగా అన్ని పనులు చేస్తూ మా జీవితంలోని చాలా ముందుకు వెళ్తూ ఉంటాము. మేము ఎంత పెద్దగా అవుతామంటే పూర్తి ప్రపంచం మీ కాళ్ళ ముందు ఉండేలాగా చేస్తాము. అదంతా చూసి అమ్మ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇంకా తను ఇద్దరు పిల్లల్ని హత్తుకుంటుంది. ఇవాళ ఒక్కరోజే కాదమ్మా, ప్రతిరోజు మీకు సహాయం చేస్తాము. ఎందుకంటే ఇవాళ మాకు తెలిసింది మీరు ప్రతిరోజు మా కోసం చాలా పని చేస్తారు. అందుకనే మేము ప్రతిరోజు మీకు సహాయం చేస్తాము. అమ్మ పార్టీ చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా అందరూ గట్టు చింకీలను బాగా పొగుడుతారు. కాబట్టి పిల్లలు ఎప్పుడూ అమ్మకి సహాయం చేయాలి. జీవితంలో అమ్మ ఉంటేనే మన జీవితం మన దగ్గర ఉంటుంది. గట్టు యొక్క కొత్త ఫ్రెండ్. అది ఒక సండే. గట్టు చింకీ వీడియో గేమ్ ఆడుతున్నారు. నాన్న త్వరగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చారు. గట్టు చింకీలను చూసి ఇలా అన్నారు, వీడియో గేమ్ ఆడింది చాలు, ఇక హోంవర్క్ చేయండి. గట్టు చింకీలు నాన్నగారి మాటల్ని వినిపించుకోలేదు. అమ్మ హాల్లోకి వచ్చి నాన్నతో ఇలా అంది, ఎక్కడికి వెళ్తున్నారండి? ఈరోజు సండే. మర్చిపోయావా? ఈ రోజు ఊరి నుండి లక్ష్మి అక్క వస్తుంది.
ఆమెను తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నా. భీముని కూడా. భీము మాట వినగానే గట్టు చింకి ఫేస్ అదోలో పెట్టారు. భీము, సరే సరే వెళ్ళొస్తాను. ఇలా అని నాన్న బయలుదేరారు. తర్వాత గట్టు చింకి అమ్మతో ఇలా అడిగారు. అమ్మా, ఈ భీము ఎవరు? నాన్న వాళ్ళ దూరం చుట్టం అక్క అవుతుంది. ఆమె కొడుకే భీము. తను కూడా మీ ఏజ్ వాడే. వాళ్ళమ్మ హాస్పిటల్కి వస్తుంది, అందుకని తనని కూడా తీసుకొస్తుంది. అలా చెప్పి అమ్మ లోపలికి వెళ్ళింది. కాని గట్టు చింకి కన్ఫ్యూజన్ లో పడ్డారు. అయ్య బాబోయ్, మనం ఈ భీముతో కలిసి ఆడుకోవాలా ఏంటి? తనతో మనం అన్ని షేర్ చేసుకోవాలా ఏంటి? ఊరి నుంచి వస్తున్నాడు. నేను విన్నంత వరకు గ్రామంలో ఉండేవారు చాలా వింతగా ఉంటారని, వాడు మన బొమ్మలన్నీ పాడు చేస్తాడని విన్నాను. ఐడియా, మనం మన బొమ్మలన్నీ దాచిపెడదాం, హోంవర్క్ చేసుకుంటూ కూర్చుందాం. అలా అయితే మనం భీముతో ఏం షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆడుకునే అవసరం కూడా ఉండదు. గట్టు చింకి రూంలోకి వెళ్లి బొమ్మలన్నీ దాచారు. గట్టు తన సైకిల్ కూడా దాచేశాడు. ఇంకా ఇద్దరు హాల్లో కూర్చుని హోంవర్క్ చేస్తున్నారు. కాసేపటి తర్వాత నాన్న, లక్ష్మి అత్త ఇంకా భీముని తీసుకుని ఇంటికి వచ్చాడు. అమ్మ వాళ్ళని ఆహ్వానించింది. కాని గట్టు చింకి కనీసం వారి వైపు చూడలేదు. వదినా, ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? మేం బాగున్నాం వదినా, మీరే చాలా రోజుల తర్వాత దర్శనమిస్తున్నారు. మా అమ్మ ఇల్లు ఎలా ఉంది భీము? చాలా పెద్దగా ఉంది. ఇంకా నాన్న ఇలా అంటున్నాడు. పద అక్క, 2 గంటలకే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. భీము, నువ్వు వీళ్లతో ఆడుకో. అప్పుడు గట్టు చింకి హోంవర్క్ చేస్తూ ఉండడం నాన్న చూస్తారు. సరే పర్వాలేదులే, వాళ్ళు నీతో తర్వాత ఆడుకుంటారులే. అప్పటిదాకా నువ్వు టీవీ చూడు. నాన్న, లక్ష్మి అత్త బయలుదేరారు. అమ్మ భీముకి టీవీ ఆన్ చేసింది. పిల్లలు, నేను శుక్ల ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఇలా చెప్పి అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళగానే గట్టు చింకి హాల్లో నుంచి పరిగెత్తారు. భీము ఒంటరిగానే టీవీ చూస్తూ కూర్చున్నాడు. గట్టు చింకీలు రూంలో కూర్చుని వీడియో గేమ్ ఆడుతున్నారు. అప్పుడే భీము వచ్చి వాళ్ల దగ్గర కూర్చున్నాడు. ఏం ఆడుతున్నారు? నువ్వు వెళ్ళి టీవీ చూడు. లేదు, నాకు ఆడుకోవడం ఇష్టం. అయితే వెళ్ళు, ఆడుకో. ఒంటరిగా ఎలా? మీరు కూడా పదండి, గోలీ ఆట ఆడుకుందాము. నువ్వు కొంచెం మౌనంగా కూర్చో. నీ దగ్గర సైకిల్ ఉందా? లేదు. ఉంది. నీ దగ్గర సైకిల్ ఉందని మా అమ్మ చెప్పింది. నా దగ్గర లేదు. నేను మా నాన్నని అడిగితే నువ్వు ముందు పెద్దవు ఇస్తా అన్నారు. ఈ విధంగా భీము మాట్లాడుతూనే ఉన్నాడు. కాని గట్టు చింకి మాత్రం అతని ప్రశ్నలకి జవాబు ఇవ్వలేదు. అతనితో సరిగా మాట్లాడలేదు. మధ్యాహ్నం అవగానే గట్టు చింకి సైకిల్ తీసి సొసైటీ క్యాంపస్లో ఆడుకుంటున్నారు. భీము కూడా వాళ్ళ వెంటే వచ్చాడు. అప్పుడు గట్టు ఇలా అన్నాడు. నువ్వెక్కడికెందుకు వచ్చావు? పైన ఉండి ఉండి బోర్ కొడుతుంది. నీ సైకిల్ చాలా బాగుంది. నువ్వు అక్కడ కూర్చో, మమ్మల్ని ఆడుకోనివ్వు. పాపం భీము పక్కకి వెళ్లి కూర్చున్నాడు. గట్టు చింకి సైకిల్తో ఆడుకుంటున్నారు. అమ్మ అక్కడికొచ్చింది. భీము ఒంటరిగా కూర్చుని ఉండడం అమ్మ చూసింది. గట్టు చింకి మాత్రం హాయిగా ఆడుకుంటున్నారు. ఇది చూసి అమ్మ చాలా బాధపడింది. రాత్రైంది. నాన్న ఇక లక్ష్మి అత్త ఇంటికి తిరిగొచ్చారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. హాల్లో కూర్చుని ఇలా మాట్లాడుతున్నారు. కాసేపటి తర్వాత లక్ష్మి అత్త ఇలా అంది. సరే బాబు, ఇక మేము వెళ్తాం. 9 గంటలకి ట్రైన్ ఉంది. అదేంటి, కొన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా వదినా? లేదొదినా, ఈయనకి భోజనానికి ఇబ్బంది అవుతుంది. భీముకి స్కూల్ కూడా ఉంది కదా, మళ్ళీ ఎప్పుడైనా వస్తాం. భీము తిరిగి ఊరికి వెళ్తాడు అని తెలిసి గట్టు చింకి చాలా ఆనందపడ్డారు. అప్పుడే భీము, అమ్మా, నువ్వు ఏదో మర్చిపోతున్నావు. బాగా గుర్తు చేశావు. వెళ్ళి మన బ్యాగ్ తీసుకునిరా. భీము బ్యాగ్ తీసుకుని వచ్చాడు. లక్ష్మి అత్త ఆ సంచి నుండి ఒక సంచి తీసి అమ్మకి ఇస్తూ ఇలా అంది. ఇందులో రేగుపళ్ళున్నాయి, చాలా రుచిగా ఉంటాయి. భీము స్వయంగా అడవికి వెళ్లి తీసుకొచ్చాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, గట్టు చింకీల కోసం ఈ పళ్ళు తీసుకుని వెళ్దామన్నాడు. సిటీలో ఇలాంటి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి అన్నాడు. తన కాళ్ళకి చాలా ముళ్ళు కూడా గుచ్చుకున్నాయి, అయినా అలాగే వెళ్ళాడు. అమ్మ గట్టు చింకీల వైపు ఇలా చూసింది. అప్పటికే వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. అమ్మకి అంత అర్థమైంది. భీముతో ఇలా అంది. గట్టు చింకీల కోసం తెచ్చావు కదా, స్వయంగా నీ చేతులతో వాళ్ళకివ్వు. భీము ఆ సంచిని తీసుకుని గట్టు చింకీల దగ్గరికి వచ్చాడు. ఇదిగో తీసుకోండి, అడవిలో నుంచి తెచ్చాను. ఒక్కటి తిన్నారంటే అన్నీ తినేస్తారు. ఇది విని గట్టు చింకి ఇద్దరూ ఏడవసాగారు. ఏడుస్తూ భీముని హత్తుకున్నారు. ఆ దృశ్యం చూసి అమ్మ, నాన్న, లక్ష్మి అత్త
అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గట్టు యొక్క సమయస్ఫూర్తి. సాయంత్రం పూట గట్టు చింకి తమ ఫ్రెండ్స్తో పాటు సైక్లింగ్ చేయడానికి బయటకొచ్చారు. రెడ్ సిగ్నల్ పడ్డంతో పిల్లలు వాళ్ల సైకిల్ని ఆపేశారు. కానీ కొంతమంది తమ వెహికల్తో సిగ్నల్ జంప్ చేసి చాలా ఫాస్ట్గా వెళ్లడం గట్టు గమనించాడు. సిగ్నల్స్ క్రాస్ చేయడం వల్ల జనాలకి ఏ ఆనందం వస్తుందో తెలియదు, కానీ దానివల్ల ఏదో ఒక యాక్సిడెంట్ కి బలవుతారు. ఒక రోజులో దేశంలో యాక్సిడెంట్ వల్ల చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా కూడా సిటిజన్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించటం లేదు, సిగ్నల్స్ జంప్ చేసి వెళ్తారు. అప్పుడే పిల్లల దగ్గర ఒక స్కూటర్ వచ్చి ఆగింది. ఆ పిల్లల్ని చూసి స్కూటర్ అతను నవ్వుతూ ఇలా అన్నాడు, అరే పిల్లలు, మీరెందుకు సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్నది సైకిల్ కదా, మీరు వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఎవరేమనరు. ఇది విని గట్టు ఇలా అన్నాడు, లేదు అంకుల్, సైకిల్ అయినా మోటార్ సైకిల్ అయినా అందరం రూల్స్ ఫాలో అవ్వాలి. పోలీసులు ఉంటే రూల్స్ పాటించడం, వాళ్ళు లేకపోతే సిగ్నల్ జంప్ చేయడం చాలా తప్పు. ఆ రూల్స్ అన్ని మన సేఫ్టీ కోసమే ఉన్నాయి, వాటిని పాటించకపోవటం మూర్ఖత్వం. ఇది విని స్కూటర్ అతను నవ్వడం మొదలుపెట్టాడు. మూర్ఖులు మీరు, అయినా మనం ఎలాంటి కాలంలో బ్రతుకుతున్నాం? టైం ఎవరి కోసం ఆగదు. అయినా మీరు కూడా ఆగొద్దు, నేను కూడా ఆగను. ఇలా అని స్కూటర్ అతను స్కూటర్ తీసుకుని ఫాస్ట్ గా వెళ్లిపోయాడు. అటు చూడు, ఇంకొక వ్యక్తి కూడా సిగ్నల్ జంప్ చేసి వెళ్ళాడు. ఎవరేం చేసినా సరే మనం మాత్రం సిగ్నల్ జంప్ చేయొద్దు. గ్రీన్ సిగ్నల్ పడ్డాకే వెళ్దాం. పిల్లలందరూ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. గ్రీన్ సిగ్నల్ పడగానే పిల్లలంతా తమ సైకిల్స్తో ముందుకు కదిలారు. జనాలందరూ బయలుదేరారు. కొంచెం దూరంగానే రోడ్డు పైన జనాల గుంపు ఉండడం పిల్లలు గమనించారు. గుంపుతో రోడ్డంతా నిండిపోయింది. పిల్లలు సైకిల్కి బ్రేక్ వేసి ఆపారు. అప్పుడు చింకి ఇలా అంది, ఎవరికో యాక్సిడెంట్ జరిగినట్టు అనిపిస్తుంది, పదండి మనం వెళ్ళి చూద్దాము. పిల్లలు తమ సైకిల్స్ ని రోడ్డు పక్కన పార్క్ చేసి ఆ గుంపులో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. గుంపు చాలా ఎక్కువగా ఉంది. పిల్లల్ని ఎవరూ ముందుకు వెళ్లనివ్వడం లేదు. ఏ పిల్లలు, ఎక్కడికి వస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. ఆ పిల్లలు అలాగే తోసుకుంటూ అక్కడికి చేరుకున్నారు. అలా గుంపులో నుంచి అందరూ ఆ ప్లేస్ కి వచ్చారు. లోపల ఆ దృశ్యం చూస్తూనే గట్టు చింకి ఇంకా మిగతా పిల్లలు చాలా షాక్ అయ్యారు. అక్కడ స్కూటర్తో పాటు రక్తంతో పడి ఉన్న వ్యక్తి ఎవరో కాదు, సిగ్నల్ జంప్ చేసిన యువకుడే. అరే, ఇతను ఇందాక సిగ్నల్ జంప్ చేసిన అంకుల్ కదా. అతను చెప్పింది నిజమే, సమయం ఎవరి కోసం ఆగదు, ఈయన కోసం కూడా ఆగలేదు. అతను స్కూటర్ కి మరియు అతనికి చాలా గాయాలయ్యాయి. ఇంకా అతను స్కూటర్ కింద ఇరుక్కుని విలవిలలాడుతున్నాడు. అయినా కూడా ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అక్కడున్న వారంతా వాళ్ల మొబైల్స్ తో షూట్ చేస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. మనం అతనికి హెల్ప్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనం ఇందులో ఇరుక్కోవద్దు పదా. లేదురా, మనం కూడా అందరిలానే ఆలోచిస్తే మనకు వాళ్లకు తేడా ఏముంటుంది చెప్పు. వీళ్ళు పిచ్చివాళ్లలాగా వీడియోలు తీస్తూ ఉన్నారు, కానీ మనం చదువుకున్న తెలివైన పిల్లలం కదా. మనం కూడా ఇతనికి హెల్ప్ చేయకపోతే ఇతను చనిపోతాడు. అవునరా, మనం అతనికి హెల్ప్ చేయాలి పదా. చింకి, నువ్వు అంబులెన్స్ కాల్ చేయి, మేము స్కూటర్ జరుపుతాము. గట్టు హరి అందరూ కలిసి స్కూటర్ని జరపసాగారు. స్కూటర్ చాలా బరువుగా ఉంది. వాళ్ళు కనీసం కదిలించడానికి కూడా రావడం లేదు. అయినా కూడా వాళ్ళు అలాగే ప్రయత్నించి ఆ స్కూటర్ని నిల్చోబెట్టారు. తర్వాత గట్టు స్కూటర్ అంకుల్ని లేపడానికి ప్రయత్నించాడు. చింకి నీళ్లు తీసుకుని వచ్చింది. గట్టు అతనికి నీళ్లు తాగించాడు. అంకుల్, ఇప్పుడు మీకెలా ఉంది? కాని అంకుల్ మాట్లాడే స్థితిలో లేరు. అతను చాలా గాయాలతో సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. 108 కి కాల్ చేశాను, అంబులెన్స్ వస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది. అంకుల్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళింది. ఇంకా గట్టు చింకీలతో పాటు అక్కడ చాలా మంది గుమికూడారు. జనాలు వాళ్ళందరినీ పొగుడుతున్నారు. బాబూ, మీరంతా చాలా మంచి పని చేశారు. నేను మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ఇది విని గట్టుకి చాలా కోపం వచ్చింది. ఇంత జరిగినా కూడా మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇప్పుడు కూడా మీ ధ్యాస ఫోటోస్ వీడియోస్ మీదే ఉంది. ఆ అంకుల్ స్కూటర్ కింద పడి ఇరుక్కున్నాడు, కానీ మీరంతా మీ మొబైల్తో వీడియోస్ షూట్ చేస్తున్నారు. యాక్సిడెంట్ ఏదో ఆటనో తమాషానో కాదు, అది ఒక దురదృష్టకరమైన దుర్ఘటన. పిల్లలమంతా కలిసి స్కూటర్ లేపుతూ ఉంటే మీరు తమాషాలు చేస్తున్నారా? ఎవరికి తెలుసు, రేపు మీకు కూడా ఇలాగే జరగొచ్చు.
మీలాగే ఎవరు కూడా మీకు హెల్ప్ చేయకుండా మొబైల్ తీసుకొని షూట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికైనా ఆలోచించండి, ఒకరికొకరు సహాయం చేయండి. గట్టు మాటలు విని ఆ గుంపులో ఉన్న వాళ్ళంతా చాలా సిగ్గుపడ్డారు. ఇంకా వాళ్ళు తల దించుకున్నారు. పెద్దగా అయ్యాక ఏమవుతావు? చాలా రోజుల క్రితం ఒక నగరంలో చాలా పెద్ద స్కూల్ ఉండేది. ఆ స్కూల్కి చాలా దూరం నుంచి పిల్లలు చదవడానికి వచ్చేవారు. అదే స్కూల్లో గట్టు అనే ఒక బాబు కూడా చదివేవాడు. గట్టు ప్రెజెంట్ టీచర్. గట్టు సిటీలో తన తల్లిదండ్రులతో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. గట్టు వాళ్ళ నాన్న ఒక చిన్న ఆటో రిక్షా నడిపేవాడు. ఇంకా అతను రోజూ గట్టుని తన ఆటోలో స్కూల్లో దింపడానికి వెళ్లేవాడు. ఒకరోజు గట్టు టీచర్కి ఆరోగ్యం బాగుండదు. ఇంకా తాను స్కూల్కి రాలేకపోతుంది. స్కూల్ ప్రిన్సిపాల్కి తెలియగానే అతను స్వయంగా గట్టు క్లాసులోకి వచ్చి ఇలా అంటారు. డియర్ స్టూడెంట్స్, ఇవాళ మీ అంజలి టీచర్కి ఒంట్లో బాలేకపోవటం వల్ల స్కూల్కి రాలేకపోయారు. అందుకే తనకు బదులుగా నేను మిమ్మల్ని చదివిస్తాను. ఓకే సార్. కానీ ఇవాళ మనం ఏదైనా కొత్తగా చేద్దాం. అదేంటి ప్రిన్సిపల్ సార్? ఈ స్కూల్లోని బుక్స్ అయితే రోజు చదువుతారు. అందుకే మనం ఈరోజు స్కూల్లోని బుక్స్ చదవడం లేదు. మనం ఇంకా ఏదైనా చేద్దాం. అయితే చెప్పండి పిల్లలు, మీరు పెద్దయిన తరువాత ఏమవ్వాలనుకుంటున్నారు? ప్రిన్సిపల్ సార్ ప్రశ్న విన్నాక అందరు పిల్లలు ఆలోచనలో పడ్డారు. అందరూ ఒకటేసారి చెప్పడం మొదలు పెడతారు. నేను డాక్టర్. నేను పైలట్ని. నేను సోల్జర్. అలా కాదు, అందరూ ఒక్కొక్కరిగా చెప్పండి. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. సార్, నేను పెద్ద అయినాక సైంటిస్ట్ అవుతాను. నేను పెద్ద అయినాక డాక్టర్ అవుతాను. సార్, నేను పైలట్ని అవుతాను. నేను ఫ్లైట్ ఎగరవేస్తాను. ఇంకా గట్టు వంతు వస్తుంది. గట్టు, పెద్దయ్యాక నువ్వేమవుతావు? దానికి గట్టు నిలబడి సమాధానం ఇస్తాడు. సార్, నేను పెద్దయ్యాక ఆటో నడిపేవాడిని అవుతాను. ఎందుకు? నువ్వు ఆటో డ్రైవర్వి ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే మా నాన్న ఆటో నడుపుతాడు. అందుకే నేను కూడా ఆటో నడపాలనుకుంటున్నాను. గట్టు చెప్పిన జవాబు విని ప్రిన్సిపల్ సార్ ఆశ్చర్యపోతారు. ఇంకా అతను గట్టుతో ఏదైనా చెప్పేలోపే స్కూల్ విడిచిపెట్టే గంట మోగింది. క్లాస్ అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ప్రిన్సిపల్ సార్ గట్టు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గట్టు ఇలా ఆలోచించడం తప్పు. కానీ నేను గట్టుకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎలా? అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. మరుసటి రోజు కూడా గట్టు వాళ్ళ టీచర్ స్కూల్కి రాలేదు. ప్రిన్సిపల్ సార్ వాళ్ళ క్లాసులోకి వస్తారు. స్టూడెంట్స్, మనం ఈరోజు చదువుకోము, కానీ దానికి బదులుగా ఒక గేమ్ ఆడదాం. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. సార్, మనం ఏ గేమ్ ఆడదాము? ఈ గేమ్ పేరు నా ఫేవరెట్ హీరో. సరే, ఇక ఒకరొకరుగా మీరు నాతో చెప్పండి, మీ ఫేవరెట్ హీరో ఎవరని. ఇక్కడి నుంచి మొదలు పెడదాము. సార్, నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. సార్, నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. సార్, నాకు ప్రభాస్ అంటే ఇష్టం. సార్, నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. డాన్స్ బాగా చేస్తాడు. సార్, నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బలి 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 రా బలి, సహోరే బాహుబలి, సహోరే బాహుబలి, సహోరే బాహుబలి. ఇంకా ప్రిన్సిపల్ సార్ గట్టుని అడుగుతాడు. గట్టు, నీకు ఏ హీరో అంటే ఇష్టం? నా ఫేవరెట్ అయితే చిరంజీవి. కానీ చిరంజీవికైతే హీరో అవ్వాలని ఉండేది కాదు కదా. కానీ అతను యాక్టింగ్ ఎంత బాగా చేస్తాడు కదా. కానీ అతని నాన్న మాత్రం ఒక లాయర్. ఇంకా అతను ఒక రెస్టారెంట్ కూడా నడిపేవాడు. కానీ చిరంజీవి కూడా ఇందులో ఏదో ఒకటి చేయాలి కదా. హీరో అయితే అతను తప్పుగా అయ్యాడు. ఇది విని గట్టుకి చాలా కోపం వస్తుంది. సార్, అతనికి యాక్టింగ్ అంత బాగా వచ్చినప్పుడు ఆయన లాయర్ ఎలా అవుతాడు? కానీ అతని నాన్న లాయరే కదా. అవును, అయితే అది వాళ్ళ నాన్న ఇష్టం. చిరంజీవికి ఏం చెయ్యాలనేది అది ఆయన ఇష్టం. గట్టు ఇలా చెప్పడంతో ప్రిన్సిపల్ సార్ నవ్వుతారు.
సరే గట్టు, ఆఖరికి నీకు అర్థమైందన్నమాట. నేను ఇది నీకు తెలియజేయాలనే ఇలా చెప్పాను. నువ్వు ఆటో డ్రైవర్ అవ్వాలని కోరుకుంటున్నందుకు మీ నాన్న ఆటో డ్రైవర్ అవ్వటమే కదా కారణం. సరే, నేనిప్పుడు నీకు ఒకళ్ళని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇతని పేరు జగన్మోహన్. ఇతను కూడా ఒకప్పుడు ఆటో నడిపేవాడు. కానీ ఇవాళ అతని కొడుకు ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపాల్ అయ్యాడు. ఎలా? ప్రిన్సిపాల్ సార్, ఈయన మీ నాన్నగారా? చెప్పండి. ఈయన మా నాన్నగారు. ఇప్పుడు నీకు అర్థమైంది గట్టు, నేను ఆటోవాడిని కాకుండా ఎలా ప్రిన్సిపాల్ అయ్యాను అనేది. నువ్వు కూడా కష్టపడితే ఏదైనా సాధించగలవు. ప్రిన్సిపల్ ఇంత ప్రేమగా చెప్పడంతో గట్టుకి అర్థమైంది. ఇంకా అతను అనుకున్నాడు, ప్రిన్సిపాల్ సార్, నాకు మొత్తం అర్థమైంది. ఇంకా నేను పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్నవుతాను. ఇలా ప్రిన్సిపల్ సార్ తన గురించి ఇంకా చిరంజీవి గురించి ఎగ్జాంపుల్ ఇచ్చి గట్టుకి అర్థమయ్యేలా చెప్తాడు. అతను పెద్దగా అయ్యాక అతను ఏం కావాలి అనుకుంటే అది అవ్వగలడు అని. కాబట్టి పిల్లలు, మనకు ఈ కథ నుంచి ఈ నీతి లభిస్తుంది. మనం సరిగ్గా కష్టపడితే మనం ఏదవ్వాలనుకుంటే అది అవ్వగలం. బేబీ యొక్క మేకప్ 2వ భాగం. ఒక నగరంలో ఒక చిన్న బేబీ తన తల్లిదండ్రులతో కలిసి నివసించేది. బేబీ వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్లేవాడు. అమ్మ హౌస్ వైఫ్గా ఉంటూనే ఒక బ్యూటీ పార్లర్ నడిపేది. ఇంట్లోనే ఆమె చిన్న పార్లర్ ఏర్పాటు చేసుకుంది. చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళందరూ వాళ్ళ బ్యూటీని పెంచుకోవడానికి వస్తూ ఉండేవారు. ఇది సమ్మర్ సీజన్లో జరిగిన కథ. సమ్మర్ హాలిడేస్లో బేబీ తన టైం పూర్తిగా అమ్మ బ్యూటీ పార్లర్లోనే అమ్మని చూస్తూ గడిపేది. పార్లర్లో ఉన్న వస్తువులతో ఆడుకునేది. అమ్మ చేసే అన్ని పనులను శ్రద్ధగా చూస్తూ ఉండేది. ఎండాకాలం అంటేనే పిల్లల సీజన్. ఆ రోజుల్లో బ్యూటీ పార్లర్కి చాలా మంది గుంపులు గుంపులుగా వచ్చేవారు. అంతమందితో పాటు బేబీని హ్యాండిల్ చేస్తూ, బేబీ, నీకు ఇప్పటికే 1000 సార్లు చెప్పాను పార్లర్లోని ఏ వస్తువుల్ని ముట్టుకోవద్దని. ఏమైంది మమ్మీ? బ్రష్ దొరకడం లేదు. నేను బ్రష్ అస్సలు తీసుకోలేదు మమ్మీ. నాకు తెలుసు, నువ్వు అదే పనిగా దాంతో ఆడుతూ ఆడుతూ అక్కడ పాడేసి ఉంటావు. డోంట్ వరీ మమ్మీ, బ్రష్ వెతకటంలో నేను సాయం చేస్తాను. ఏం అవసరం లేదు, నేను వెతుకుతాను. వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకో. పాపం బేబీ చాలా బాధపడింది. తనకి అమ్మ చేసే పని చూడాలని ఉంది. ఎప్పుడైనా అమ్మాయిలు ఫేషియల్ చేసుకోవడానికి పార్లర్కి వస్తే అమ్మ యొక్క మేకప్ స్కిల్స్ చూసి కస్టమర్స్ చాలా సంతోషపడేవారు. వావ్, ఎంత అందంగా కనిపిస్తున్నా నేను. మీ చేతుల్లో ఏదో మాయ ఉంది. ఇది విని మమ్మీతో పాటు బేబీ కూడా చాలా ఆనందపడేది. మమ్మీకి చాలా ఇంప్రెస్ కూడా అయ్యేది. ఒకరోజు బేబీ తన ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ ఉంది. నేను పెద్దయ్యాక ఐపీఎస్ ఆఫీసర్ అవుతా. నేను హీరోయిన్ అవుతాను. బేబీ, నువ్వు చెప్పు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? నేను పెద్దయ్యాక మా అమ్మలాగా పార్లర్ నడుపుతాను. బేబీ మాటలు విని తన ఫ్రెండ్స్ నవ్వసాగారు. ఓయ్, మీరెందుకని నవ్వుతున్నారు? హీరోయిన్ ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ మేకప్ వేసుకురా ఏంటి? మీకు తెలుసా మా అమ్మ ఎంత బాగా మేకప్ చేస్తుందో? నేను కూడా తనలాగే అందరికన్నా బెస్ట్ పార్లర్ రన్ చేస్తాను. బేబీ కళ అలా ఉంటుంది. తనలా ముద్దు ముద్దుగా ఉంది. మమ్మీ పార్లర్కి మిస్ బెరగాంజా అనే అమ్మాయి వచ్చేది. ఆమె కాస్త కఠినంగా, కొంచెం కోపంగా కనిపించేది. మిస్ బ్రెగాంజా వస్తూనే బేబీ పార్లర్లో నుంచి బయటకు వెళ్లేది. కేవలం బేబీనే కాదు, బేబీ వాళ్ళ అమ్మ కూడా మిస్టర్ బ్రెగాంజాకి భయపడేది. ఇదేంటి, మీరు ఐబ్రోస్ ఎందుకని సరిగ్గా చేయలేదు? ఇదేంటి, మీరు ఇంత చీప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు? అవును, మీ పాపకు పార్లర్లో ఏం పని? నెక్స్ట్ టైం మీ బేబీ పార్లర్లో కనిపించకూడదు, అర్థమైందా? మిస్ బ్రిగాంజా అలా ఉండేది, మన స్టోరీ యొక్క విలన్. ఒకరోజు మమ్మీ మార్కెట్ నుండి కొన్ని ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ తీసుకుని వచ్చింది. అవి పార్లర్లో పెట్టి బయటకు వెళ్ళింది. అవకాశం చూసుకుని బేబీ తన ఫ్రెండ్స్తో పాటు పార్లర్లోకి వచ్చింది. అక్కడున్న వస్తువులతో ఆడుకోసాగింది. తన ఫ్రెండ్స్ యొక్క దృష్టి అమ్మ తెచ్చిన కొత్త ప్రొడక్ట్స్ పై పడింది. వావ్, మేకప్ సామాన్లు! అరే, ఇందులో అన్నీ ఉన్నాయి. బేబీ, నీకు పార్లర్ నడపాలి, బ్యూటిషియన్ అవ్వాలని కోరిక కదా, వీటితో మాకు మేకప్ చెయ్యి. లేదు లేదు లేదు, అమ్మ కోపడుతుంది. ఏం కాదు, కొంచెం చెయ్యి, మీ అమ్మకు తెలీదులే. ఇంకేంటి, బేబీ ఒప్పుకుంది.
అమ్మ తెచ్చిన సామాన్లతో తన ఫ్రెండ్స్కి మేకప్ చేయసాగింది. ఇంకా సేమ్ తన అమ్మ ఎలా చేసేదో అలాగే చేసింది. వావ్, మాదైతే అయిపోయింది. ఇప్పుడు నీ టర్న్. తన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బేబీకి మేకప్ చేయసాగారు. ఆ విధంగా ఆటలో పడి మొత్తం మేకప్ సామాన్లు అయిపోయాయి. అమ్మ పార్లర్లోకి రాగానే మేకప్ ఐటమ్స్ అన్నీ మొత్తం ఖాళీ అయిపోవడం అమ్మ చూసింది. బేబీ ముఖంపై మేకప్ చూసి అమ్మకి మొత్తం అర్థమైంది. సారీ మమ్మీ, ఆడుతూ ఆడుతూ మొత్తం సామాన్లు అయిపోయాయి. సారీ మమ్మీ, సారీ. కానీ మమ్మీ బేబీతో మాట్లాడలేదు. ఆమె అలా నిల్చొని చూస్తూ ఉంది. 5 నిమిషాల తర్వాత మిస్ బ్రిగాంజా వచ్చింది. ఆమెను చూసి బేబీ అమ్మ వెనకాల దాక్కుంది. పద పద, పెళ్లికి ఇప్పటికే లేట్ అయింది, ఫటాఫట్ మేకప్ చేసాయి. మమ్మీ మేకప్ సామాన్ల గురించి జరిగిందంతా బ్రిగాంజాకు చెప్పగానే ఆమె చాలా కోప్పడింది. ఏంటి, సామాన్లు అయిపోయాయా? నువ్వు పార్లర్ నడుపుతున్నావా లేదంటే కూరగాయల షాప్ నడుపుతున్నావా? ఎప్పుడు ఇలాగా చెప్తావు. నా మూడ్ మొత్తం పాడు చేసావు. నేను పెళ్లికి వెళ్లాల్సింది. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు? నీపై కంప్లైంట్ చేస్తాను. నీకు ₹1 కూడా రాకుండా చేస్తాను. ఈ రోజు నుండి నీ షాప్ క్లోజ్. ఇంక చూడు, అయిపోయింది నీ షాప్ పని. ఆ బ్రిగాంజా మమ్మీని బాగా తిట్టింది. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బేబీకి తన తప్పు తెలిసి వచ్చింది. పాపం అమ్మ ఏడుస్తూ ఉంది. బేబీ అమ్మతో ఏదో చెప్దాము అనుకునే ముందే మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 రోజుల వరకు మమ్మీ బేబీతో మాట్లాడలేదు. పాపం ఏడుస్తూనే ఉంది. 3వ రోజు బేబీ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇలా అంది. మమ్మీ మమ్మీ ప్లీజ్ నాతో మాట్లాడు. ఈ రోజు నుండి నేను ఏ సామాన్ల పైన చేయి పెట్టను. సారీ, నాకు నా తప్పు తెలిసి వచ్చింది. ఎవరి సామాన్లు అయినా పర్మిషన్ తీసుకుని పట్టుకుంటాను. చెప్పింది వినకపోతే ఏం జరుగుతుందో నేను చూశాను. నాకు తెలిసి వచ్చింది. మమ్మీ ప్లీజ్ మాట్లాడు. ఇది విని అమ్మకు బాధ కలిగింది. ఇంకా బేబీని దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ఉంది. అజాగ్రత్త యొక్క పరిణామం. అది ఒక చల్లని సాయంత్రం. గట్టు చింకి స్కూల్ నుండి ఇంటికి వస్తున్నారు. కాస్త దగ్గరలో ఇల్లు కనబడగానే వాళ్ళిద్దరూ వేగంగా పరిగెత్తసాగారు. ఇంటికి చేరుకోగానే వాళ్ళు త్వరగా వాళ్ళ షూస్ విడిచి అక్కడే డోర్ ముందర పడేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. మమ్మీ మమ్మీ ఎక్కడున్నావు? వాళ్ళ బ్యాగులు ఇంకా వాటర్ బాటిల్ సోఫాపై పడేశారు. పడేసి ఇలా అరుస్తారు. అమ్మా, మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. ఈ విధంగా చెప్పి వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అమ్మ కిచెన్లో నుంచి వచ్చి చూసేసరికి ఇద్దరి బ్యాగ్స్ కిచెన్లో పడి ఉన్నాయి. అమ్మ బయట గుమ్మం దగ్గరికి వచ్చి చూసేసరికి గట్టు చింకీలా షూస్ డోర్ దగ్గరే చిందరవందరగా పడి ఉన్నాయి. పిల్లల అలవాట్లు రోజురోజుకి చాలా పాడైపోతున్నాయి. చాలా సోమరిగా మారుతున్నారు. స్కూల్ నుండి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కోకుండా కనీసం స్కూల్ డ్రెస్ కూడా విప్పకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అమ్మ ఇద్దరి షూస్ తీసి స్టాండ్లో పెట్టింది. హాల్లోకి వచ్చి వాళ్ళిద్దరి బ్యాగ్స్ తీసి వాటిని రూమ్లో పెట్టింది. తర్వాత కిచెన్లో బిజీ అయిపోయింది. రాత్రి అయ్యేసరికి గట్టు చింకి నాన్నతో పాటు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఎందుకని మీరు పిల్లలకి ఏమీ చెప్పరు? వాళ్ళిద్దరూ చాలా సోమరులుగా తయారయ్యారు. స్కూల్ నుండి వస్తూనే షూస్ డోర్ దగ్గర పడేసి బ్యాగ్స్ సోఫాపై పడేస్తారు. కనీసం స్కూల్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఇలాంటి అలవాట్లు మంచిది కాదండి. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. కనీసం వారి పనైన వాళ్ళు చేసుకునివ్వాలి కదండి. అమ్మ మాటలు విన్న గట్టు చింకి చాలా భయపడిపోయారు. ఇంకా నాన్న తప్పకుండా తిడతారని వాళ్ళనుకున్నారు. నాన్న కూడా పిల్లల వైపే మాట్లాడారు. సరేలే, వదిలేయి. పిల్లలు కదా, వాళ్లే నేర్చుకుంటారు. నువ్వు కూడా వచ్చి టీవీ చూడు, మమ్మల్ని చూడనివ్వు. ఈ విధంగా నాన్న గట్టు చింకిని కాపాడారు. మరుసటి రోజు గట్టు చింకి స్కూల్ నుండి తిరిగి వస్తుంటే దారిలో వారికి బంటి కనిపిస్తాడు. గట్టు చింకి, రావటానికి ఇంత లేట్ అయిందేంటి? మాకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది. మేము ఫుట్బాల్ ఆడటానికి వెళ్తున్నాం. మీరు వస్తారా? సరే, మేము బ్యాగ్స్ ఇంట్లో పెట్టేసి వచ్చేస్తాం. గట్టు చింకి ఇంటివైపు పరిగెత్తారు. ఇంటికి చేరగానే వాళ్ల షూస్ అక్కడే డోర్ దగ్గర వదిలేశారు. ఇంట్లోకి వచ్చి బ్యాగు కూడా సోఫాపై పడేశారు. తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి ప్లేగ్రౌండ్ వైపు వెళ్లారు. అమ్మ కిచెన్ నుండి బయటకు వచ్చి గట్టు చింకి చేసే చేష్టలకి చాలా కోపం వచ్చింది. ఈరోజు నేను వీళ్ల బ్యాగ్స్ తీయను, షూస్ కూడా ముట్టను. నా పని నేను చేసుకుంటాను. ఇలా అని అమ్మ కిచెన్లోకి వెళ్ళిపోయింది. సాయంత్రం నాన్న ఆఫీస్ నుండి తిరిగి ఇంటికొస్తున్నాడు.
ఫోన్ మాట్లాడుతూ ఉండడం వలన నాన్న దృష్టి కింద పడి ఉన్న షూస్ పైకి పోలేదు. ఒక షూస్ పైన కాలు పెట్టి అక్కడ జారి కింద పడ్డాడు. భగవంతుడా, రే ఎక్కడున్నావు? బయటకు రా. నాన్న అరుపు విని అమ్మ బయటకు వచ్చి చూస్తే అప్పటికే నాన్న కింద పడి ఉన్నారు. అరే, అయ్యో, మీకేం కాలేదు కదా, పదండి లోపలికి వెళ్దాం. ఇలా అని నాన్నని మెల్లగా పైకి లేవమని అమ్మ లోపలికి తీసుకెళ్ళింది. గట్టు చింకి ఇంటికి వచ్చి చూసేసరికి నాన్న మంచంపై పడుకుని చాలా అరుస్తూ బాధపడుతున్నాడు. ఓ భగవంతుడా! అలాంటి పరిస్థితుల్లో నాన్నని చూసి గట్టు చింకి చాలా బాధపడ్డారు. నాన్న, ఏమైంది మీకు? పిల్లలు, కాసేపు కామ్గా ఉండండి. నేనేమి మాట్లాడే పరిస్థితుల్లో లేను. అమ్మా, నాన్నకేం జరిగింది? ఇది మీ అజాగ్రత్త వల్లనే జరిగింది. మీరు స్కూల్ నుండి వచ్చి షూస్ తీసి స్టాండ్లో పెట్టి ఉంటే ఇలా అసలు జరిగేదే కాదు. మీ నాన్న మీ షూస్ తగిలి కింద పడ్డారు. నాన్న పరిస్థితిని చూసి వాళ్లకు వాళ్ళ తప్పు యొక్క పశ్చాత్తాపమైంది. సారీ నాన్న, మా వల్లే మీకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది. గట్టు చింకి, మీ అమ్మ నిజమే చెప్పింది. మీ పనులు మీరు సరిగ్గా చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. చూసారా, నిన్న మీరు నన్నే బుకాయించారు. రోజు నేను వీళ్ళ షూస్ తీసి పెట్టేదాన్ని. వీళ్ళ స్కూల్ బ్యాగ్ వీళ్ళ రూంలో పెడతాను. వీళ్ళు మాత్రం ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ఈరోజు నేను వీరి పనులు చేయనందుకే ఇదంతా జరిగింది. నాకు ఇంట్లో చాలా పని ఉంటుంది. మీ పనైనా మీరు సరిగ్గా చేసుకోవాలి కదా. అమ్మా నాన్న, మాకు మా తప్పేంటో అర్థమైంది. ఒకవేళ మేము మా షూస్ని స్టాండ్లో పెట్టి ఉంటే, బ్యాగ్స్ని రూమ్లో పెట్టుకుని ఉన్నట్లయితే, నిదానంగా తిన్నాక ఆడుకోవడానికి వెళ్ళి ఉంటే నాన్నకి ఇబ్బంది అయ్యేది కాదు. నీకు కూడా చికాకుండేది కాదు. ఇప్పటి నుంచి మీకు మా వల్ల ఏ ఇబ్బంది ఉండదు. అవునమ్మా, అజాగ్రత్త వల్ల ఎంత ప్రమాదమో మాకు అర్థమైంది. ఇంక నుంచి మేము జాగ్రత్తగా ఉంటాము. ఇప్పుడు మీ తప్పు మీరు తెలుసుకున్నారు, కానీ మీకు చిన్న శిక్ష మిగిలి ఉంది. ఏంటమ్మా అది? మీ శిక్ష ఏంటంటే మీరు నాన్న యొక్క కాళ్ళు మెల్లగా మర్దన చేయాలి. సమ్మతమేనా? మాకు ఇష్టమేనమ్మా. గట్టు చింకి ఆత్మగౌరవం గురించి తెలుసుకున్నారు. అజాగ్రత్త యొక్క పర్యవసానాలు కూడా తెలుసుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ వర్సెస్ నాన్నమ్మ పరాటా. ఒక సండే మమ్మీ గట్టు చింకిని తీసుకుని మాలో షాపింగ్ కని వెళ్ళింది. చాలా షాపింగ్ చేసిన తర్వాత వాళ్లకు చాలా ఆకలిగా ఉంది. అప్పుడు అమ్మ ఇలా అంది, పిల్లలు, చాలా ఆకలిగా ఉంది కదా, ఇంటికి వెళ్లి తినాలంటే చాలా ఆలస్యం అవుతుంది. ఇక్కడే మాల్లో ఏదైనా తిని వెళ్దాం. ఇలా చెప్పి అమ్మ వాళ్ళిద్దరినీ మాల్లోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తీసుకెళ్ళింది. చెప్పండి పిల్లలు, మీకేం కావాలి? బర్గర్. మమ్మీ బర్గర్ ఆర్డర్ చేసింది. పిల్లలతో పాటు ఆమె కూడా బర్గర్ తినడం మొదలుపెట్టింది. ఒక బర్గర్ తినగానే వాళ్ళిద్దరూ ఇంకొకటి తింటామని మారాం చేస్తున్నారు. అయితే అప్పుడు మమ్మీ ఇలా అంది, ఎక్కువగా బర్గర్స్ తినడం మంచిది కాదు. మమ్మీ ప్లీజ్. పాపం పిల్లలు రోజు బర్గర్ తినలేరు కదా అని అమ్మ అనుకుంది. ఆమె ఇంకొన్ని బర్గర్స్ ఆర్డర్ ఇచ్చింది. బర్గర్స్ తినేసి ముగ్గురు ఇంటికొచ్చేశారు. రాత్రికి అమ్మ చక్కగా వంట చేసింది. అందులో పప్పు, చపాతీ, కూరలు, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. అమ్మ నాన్న భోజనం చేయడానికి కూర్చున్నారు. గట్టు చింకి, భోజనానికి రండి. గట్టు చింకి వచ్చి నాన్నతో ఇలా అంటున్నారు, నాన్న, మేము అన్నం తినము, మేము నిద్రపోతాము. వాళ్ళిద్దరూ భోజనం చేయకుండానే పడుకోవడానికి వెళ్లారు. నాన్న ఆశ్చర్యపోయాడు. పిల్లలకి ఆకలిగా ఎందుకు లేదు? మీరేం బాధపడకండి, మాల్లో వాళ్ళిద్దరూ రెండు బర్గర్లు తిన్నారు. బర్గర్ తినటం మంచిది కాదు, తెలుసు కదా. వాళ్ళు రోజు ఏం తినరు కదండి, మీరేం టెన్షన్ పడకండి, మీరు తినండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి అమ్మ గట్టు చింకి కోసం టిఫిన్ రెడీ చేసింది. టిఫిన్ తీసుకుని గట్టు చింకి స్కూల్కి వెళ్ళిపోయారు. సాయంత్రం కాగానే ఇద్దరూ స్కూల్ నుండి ఇంటికి వచ్చారు. వారి టిఫిన్స్ ఇచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్లారు. మమ్మీ ఇద్దరి టిఫిన్స్ చూసి అవాక్కైంది. ఆమె గట్టు చింకిని పిలిచింది. గట్టు చింకి దగ్గరికి రాగానే, ఇదేంటి, ఎందుకని తినలేదు? అమ్మా, ఈరోజు బంటి బర్త్డే. తను మా కోసం బర్గర్ ఆర్డర్ చేశాడమ్మా. అందుకే బర్గర్ తిన్నాం. మా కడుపు నిండిపోయింది, అందుకే టిఫిన్ చేయలేకపోయాం. అరే, కానీ ఈరోజు మీకు ఇష్టమైన లంచ్ చేసిచ్చాను, మొత్తం అంతా వేస్ట్ చేసేశారు. మాకు బర్గరే ఇష్టం, ఇంకా ఏమీ కాదు.
రాత్రి భోజనం టైంలో గట్టు చింకి చాలా మారం చేశారు భోజనం చేయమని. తమకి బర్గర్ మాత్రమే కావాలని మారం చేస్తున్నారు. గట్టు చింకి భోజనం చేయండి, నేను మీకు ఇష్టమైన పాలక్ పన్నీర్ చేశాను. లేదు, మేం బర్గరే తింటాం, మాకు బర్గరే కావాలి. బాబు, బర్గర్స్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బర్గర్ కాకపోతే పిజ్జా ఇవ్వండి, మేమైతే ఇంటి భోజనం అస్సలు చెయ్యం. ఈ విధంగా గట్టు చింకి మంకు పట్టుపట్టారు. ఇంకా తప్పక అమ్మా నాన్న వాళ్ళిద్దరి దారిలోకి వచ్చారు. నాన్న పిజ్జా ఆర్డర్ చేశారు. గట్టు చింకి పిజ్జా తినేసి పడుకున్నారు. ఈ విధంగా గట్టు చింకేలకి ఫాస్ట్ ఫుడ్ బాగా అలవాటైంది. వాళ్లకు ఇంటి భోజనం అస్సలు నచ్చేది కాదు. కేవలం పిజ్జా బర్గర్లు తిని వాళ్ళు ఆకలి కడుపు నింపుకునేవారు. ఒకరోజు గట్టు చింకీలకు కడుపు నొప్పి వచ్చింది. ఇంకా నాన్న వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. గట్టు చింకీల రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఇలా అన్నారు, వీరి డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. ఇంత చిన్న వయసులో ఇలా జరగడం మంచిది కాదు. నాన్నగారు డాక్టర్కి జరిగిందంతా చెప్పారు. అది విని డాక్టర్ ఇలా అన్నారు, పిల్లలు, ఫాస్ట్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందులోని చాలా కెమికల్స్ వాడతారు. కెమికల్స్ మన శరీరాన్ని పాడు చేస్తాయి. జంక్ ఫుడ్స్ ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకని కేవలం ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోండి. కడుపు నొప్పి వల్ల గట్టు చింకి చాలా వీక్ అయిపోయారు. డాక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళు పిజ్జా బర్గర్ తినడం బంద్ చేశారు. వాళ్ళ రుచి మొత్తం పోయిన నాలుక చచ్చబడినట్లయింది. ఇంట్లోనే భోజనం కూడా వాళ్ళు తినలేకపోయేవారు. వేడి వేడి కిచడీ తింటే చాలా శక్తి వస్తుంది. ఏమీ తినాలని అనిపించట్లేదమ్మా, ఏదైనా తింటే వాంతి వచ్చేలాగా ఉంది. గట్టు చింకిల యొక్క పరిస్థితి రోజురోజుకి దిగజారుతూ వస్తుంది. అలా అమ్మ నాన్న బాధపడుతున్నారు. అప్పుడే గ్రామం నుండి నాన్నమ్మ వచ్చింది. అమ్మ నాన్నమ్మకి జరిగిందంతా చెప్పింది. చెప్పి బాగా ఏడ్చింది. నాకు అసలు ఏం అర్థం కావడం లేదత్తయ్య, ఏం చెయ్యాలో. నేను వచ్చేశాను కదా, నేను అంతా చూసుకుంటాను. నాన్నమ్మ వంటింట్లో ఆలుగడ్డ పరాటాలు చేస్తుంది. ఆ సువాసన గట్టు చింకీల రూంలోకి వెళ్ళింది. గట్టు చింకీల నోట్లో నీళ్లు ఊరాయి. కిచెన్ లో ఏదో స్పెషల్ వంటకం చేస్తున్నట్లుంది. పరిగెడుతూ గట్టు చింకి కిచెన్లోకి వెళ్తారు. అప్పుడు నాన్నమ్మ వాళ్లకు పరాటాలపై నెయ్యి వేసి ఇచ్చింది. ఆ పరాటాలు టేస్ట్ చెయ్యగానే వారి టేస్ట్ తిరిగి వచ్చేసింది. వావ్ నాన్నమ్మ, ఇవి పిజ్జా బర్గర్ల కన్నా చాలా టేస్టీగా ఉన్నవి. పిజ్జా బర్గర్ల కన్నా చాలా ఆరోగ్యమైనవి కూడా. ఇవి ఆలు పరాటా. ఈ విధంగా చాలా రకమైన పరాటాలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు చేసి పెడతాను. మీరు కొంచెం కూడా వదలకుండా తినాలి. అయితే రోజు మాకు కొత్త కొత్త పరోటాలు చేసి తినిపిస్తారా? అవునవును, రోజూ చేసి తినిపిస్తాను. మీ అమ్మకి కూడా నేర్పించి వెళ్తాను. ఇంకేం, గట్టు చింకి కడుపు నిండా పరాటాలు తిన్నారు. నాన్నమ్మ చేతి వంటతో వారి నోటి రుచి వాళ్లకు తిరిగి అందింది. గట్టు చింకీలు ఫాస్ట్ ఫుడ్ కి శాశ్వతంగా బాయ్ బాయ్ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.